అందరికీ నమస్కారం. అన్న ఎన్టీఆర్ ఛానల్కి ఈరోజు ఒక ప్రత్యేక గెస్ట్ వచ్చారు. ఆవిడే డాక్టర్ అరుణా సుబ్బారావు గారు. అరుణా సుబ్బారావు గారి ప్రత్యేకత ఏంటంటే పాటల ప్రయాణంలో ఆవిడ అందివేసిన చేయి. అది జానపద పాటలు కానీ, సినిమా పాటలు కానీ, మరి పలు రకాల పాటలు, ప్యారడీ పాటలు కానీ, ఇలా పాటలతో పాటు ఆవిడలో మంచి రచయిత్రి ఉన్నారు, మంచి డబ్బింగ్ కళాకారిణి ఉన్నారు. మరి డాక్టరేట్ తెచ్చుకున్నారు, జానపద పాటల విషయంలో రీసెర్చ్ చేసి డాక్టరేట్ తెచ్చుకున్నారు. మరి ఇంత ప్రత్యేకత ఉన్న ఆమె ఎన్టీఆర్ గారితో సాంగత్యం ఎలా కలిగింది? ఎన్టీఆర్ గారి మన పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ముఖ్యంగా 1982లో ఆయన పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిది ఆయన ప్రసంగాలకి ఈవిడ పాట తోడుగా నిలవడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈరోజు మన గెస్టు డాక్టర్ అరుణా సుబ్బారావు గారే. మరి ఎన్టీ రామారావు గారితో ఆ ప్రయాణం ఎలా సాగింది, ఆయన దృష్టిలో ఎలా పడ్డారు, ఎలాంటి పాటలు పాడారు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ఆ పాటలు ఎలా ఉంటాయి అనేది ఆవిడ మాటలు తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే దాదాపు ఆవిడ 14 దేశాల్లో తిరిగారు. తానా కానీ, ఆటా కానీ, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆమె చోటు సంపాదించారు. మరి అలాంటి అతిథితో మనం మాట్లాడుకుని ఆవిడ నోటి నుంచి ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అరుణా సుబ్బారావు గారు. నమస్కారం అండి. అన్నగారి బాటలో మీ పాట ఆలంబనగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. గతంలో ముందుకెళ్ళారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తొలి రోజుల్లో. అసలు ఆయనతో ఆ పాడే అవకాశం మీకు ఎలా వచ్చింది? ముందు మన ప్రేక్షకులందరికీ, అన్నగారి అభిమానులందరికీ నమస్సుమాంజలి. అది నా అదృష్టం అండి. రెండవ మీటింగ్ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత రామచంద్రపురంలో జరిగింది. పటంచెరువు దగ్గర రామచంద్రపురం. అక్కడ ఏంటంటే లోకల్గా ఉన్న కళాకారులం మేము. అంటే మా తమ్ముడు, నేను చిన్న అమ్మాయి, నాకు 12 ఏళ్ళు, మా తమ్ముడికో 11 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో అనమాట. అక్కడ ప్రోగ్రాం జరిగినప్పుడు మరి చాలామంది జనం వచ్చారు. రామారావు గారు అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన్ని చూడడానికి ఎంతోమంది జనం వచ్చేసారు. అక్కడ మరి వాళ్ళందరినీ ఈయన ఊరేగింపుగా వస్తున్నారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు ఇంటికి వచ్చి. అలా మమ్మల్ని రామారావు గారి మీటింగ్ కోసం తీసుకెళ్లారు. ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఇంకా మీటింగ్లో మేమన్నీ రామారావు గారి సినిమా పాటలన్నీ పాడుతున్నాం. ఆ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. ఓకే, ముందు రామారావు గారు రాముడు కాబట్టి ఆయన ఎదురు మొదలు పెడతాను. లవకుశ. రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు 4. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం, సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. ఆజానుబాహు అరవిందదళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం నమామి. అద్భుతం. అప్పుడు రామారావు గారు వచ్చారు అక్కడికి? ఇంకా రాలేదు. ఇది ఆ తర్వాత వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆనందమొలికించే గాథ. వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. అంటే మొత్తం పాటలన్నీ పెద్ద హిట్ అసలు లవకుశలో. లవకుశ పాటలు మొదలుకొని ఆయన పాటలన్నీ పాడుతున్నాం సార్. ఒకటి కాదు, ప్రతి పాట పాడుతూనే ఉన్నాం. ఎందుకంటే మాకు కంఠస్థం వచ్చే పాటలన్నీ చిన్నప్పటి నుంచి సాధన చేస్తున్నాం. ఎన్ని పాటలు ఉంటాయి మీ మైండ్లో? అసలు నా మైండ్లో దాదాపు ఒక 3000 పాటలు ఉంటాయి సార్. అబ్బా,
చూడకుండా పాడేవి, ఆ, చూసి పాడేవి ఇంకా చాలా ఉంటాయి. ఓకే. అయితే అలా చాలా పాటలు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపాడాలి నందనందనా, ఉందిలే, ఇలా అన్ని పాటలు పాడుతూ ఉన్నాం. పబ్లిక్ అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోపు నా అదృష్టం అనుకుంటానండి అది. ఓకే. ఎన్టీ రామారావు గారు స్టేజ్ దగ్గరికి వస్తున్న సమయంలో ఒక పాట పాడాను. అంటే అది నాకు తెలియదు, అది తెలియకుండానే పాడాను ఆ పాట. దానవీర సురకన్నలో, అవును, ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా, నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా, లలిత లలిత జల లహరల ఊయలలోగినావు అలనాడే, తరుణ అరుణ రవి కిరణ పదమ్ముల సాగినావు తొలినాడే, అజస్ర సహస్ర నిజ ప్రబలతో అజేయుడవు కావలిరా, నీ శౌర్యముగని వీరకర్ణుడని, నీ శౌర్యముగని వీరకర్ణుడని నిఖిల జగమ్ముల వినుతించవలిరా. ఇది పాడానండి. ఆ పాట అయిపోయే సమయానికి ఆయన గబగబ పరిగెత్తుకుంటూ మెట్లెక్కి పైకి వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చేసారు. ఆయన వచ్చేసిన తర్వాత అడిగిన మొట్టమొదటి మైక్ ఆయనకి ఇచ్చేసారు. వెంటనే మమ్మల్ని అందరూ వెనక్కి జరిపారు, మైక్ ఆయన చేతికి ఇచ్చేసారు. ఆయన అడిగిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఏ తల్లి నిన్ను కన్నదని పాడారా, తల్లిగారు ఎక్కడున్నారు? ఇదే మాట స్టేజ్ ఎక్కగానే. అడగగానే అందరూ నన్ను ముందుకు తోస్తారన్నమాట. ఇదిగోండి ఈ అమ్మాయి పాడింది అనగానే నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తే, మా తల్లిగారు లేరు, ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు, మీరు అక్కడే ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతానని ఆయన స్పీచ్ ఇచ్చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాతో మాట్లాడారు వచ్చి, మీరేం చేస్తుంటారు, చాలా అద్భుతంగా పాడారు, మీ పాటలు విన్నాను, వీళ్ళిద్దరు చక్కగా లవకుశులా ఉన్నారు అని చెప్పేసి మా నాన్నగారిని అడిగారు. మరి మేము ప్రచారం కోసం వెళ్తున్నాము, మరి మాతో పాటు మీరు వస్తారా, అభ్యంతరం లేదు కదా అని అడిగారు. తప్పకుండా వస్తామండి అంటే, మరి వారి స్కూలు అని అడిగారు. అడిగితే పర్వాలేదండి, మేము టీచర్తో మాట్లాడతాం, ఎక్కువ రోజులు ఉండాల్సి ఉంటుంది, పర్వాలేదు కదండి. పర్వాలేదండి, వస్తాం. సరే అయితే మీకు మీ వివరాలన్నీ ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అది అయిపోయింది. ఆయన పక్కనున్న ఆయన మా దగ్గర మా వివరాలు తీసుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు సాయంత్రం ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మాకు పోలీసులు మా ఇంటి దగ్గరికి వచ్చారన్నమాట. ఫోన్ ఫెసిలిటీస్ లేవు కదండి అప్పుడు. పోలీసులు మా దగ్గరకు వచ్చారు. ఏంటబ్బా ఈ రాత్రి అప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారంటే అందరూ చూస్తారు కదా బయటకు వచ్చి, ఎందుకు వచ్చారేంటని. పోలీసులు వచ్చి చెప్పింది ఏంటంటే, రేపు పొద్దున్న మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, ఎన్టీ రామారావు గారు వారి ఇంటికి మిమ్మల్ని పంపించాలని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా వెంటనే ఇంకా మేము పొద్దున్న 6 గంటలకి మేము అక్కడ స్టేషన్ దగ్గరికి వచ్చేస్తే అక్కడ పాల వ్యాన్లో మమ్మల్ని పంపించారు వాళ్ళు. ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గరికి మొట్టమొదటిసారిగా నేను అబిడ్స్ ఇంటికి వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది జనం ఆయన చూడాలని, నిజంగా అసలు ఆయన దివ్య మంగళ రూపాన్ని చూస్తే నిజంగా తనివి తీరదండి. ఆయన పక్కనే ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అవి మెదులుతూ ఉంటాయి. మమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర చెప్పేసి ఉంచారట, వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేసి ఉంచారట, పటంచెరు నుంచి 2 పిల్లలు వస్తారు అంతే, 2 పిల్లలు వస్తారు అంతే. అక్కడికి వెళ్ళగానే అందరం తోస్తున్నారు పక్కకి. మా నాన్నగారు వెళ్ళి, మేము పటంచెరు నుంచి వచ్చామండి, మా పిల్లలు వచ్చారని చెప్పగానే 2 పిల్లలు వస్తారని చెప్పారని మమ్మల్ని లోపలికి పంపించారు. వెళ్ళినప్పుడు ఆయన కనిపించారు, మహానుభావుడు అక్కడ ఆ ఇంట్లో రూమ్లో కనిపించారు. వెళ్ళగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఏమన్నా తిన్నారా? పొద్దున్నే మా నాన్నగారు వెంటనే తిన్నామండి అని అన్నారు. మేము వెంటనే అటు ఇటు కాకుండా తల అడ్డంగా తినలేదని మేమేం తినలేదు, అంత పొద్దున కదా. మరి ఎన్ని గంటలకు వచ్చారు అక్కడికి? అక్కడికి తొందరగానే వెళ్ళిపోయాము. 6ంటికి బయలుదేరాం కాబట్టి 7 లోపు అక్కడ ఉన్నాం అనమాట. అడిగిన తర్వాత ఆయన ముందన్నారు, ముందు పిల్లలు అబద్ధం చెప్పారండి, వాళ్ళ పసిపిల్లలు, వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటాయని చెప్పేసి ముందు మీరు వెళ్ళి తినేసి రండారా అని మమ్మల్ని లోపల పంపించారు. ఇంకా అక్కడ వాళ్ళు అన్ని తినడానికి టిఫిన్ అదంతా పెడితే శుభ్రంగా తినేసి వచ్చి ఆయన దగ్గరికి వచ్చినాం. అప్పుడు ఆయన మాట్లాడారు, మేము ఇలా ప్రచారం కోసం పరచూరు వెళ్తున్నాము, అప్పుడు మరి మీరు వస్తారు కదా
అని చెప్పి అడిగారు. వస్తామండి ఓకే. అంటే సరే మరి జాగ్రత్త, మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోనండి, ఉండడానికి అంటే బట్టలు అవన్నీ సర్దుకొని రావాలి కదా, ఇంట్లో కూడా డబ్బు ఇచ్చిరండి అని డబ్బులు కూడా ఇచ్చారు మా నాన్నగారికి. ఇంట్లో ఏర్పాటు చేయాలి కదా మరి, మీరు వచ్చేస్తారు మాతో పాటు అని వెళ్ళి అన్ని సర్దుకోనండి అని చెప్పారు. చెప్పిన తర్వాత మమ్మల్ని అప్పుడు అడిగారు, పసుపు బట్టలు ఉన్నాయా మీకు అని. లేవండి. అప్పుడు వెంటనే టైలర్ని పిలిపించారు. ఇప్పటిలాగా రెడీమేడ్ దొరకవు అప్పుడు. టైలర్ని పిలిపించి ఆయన స్వయంగా చెప్పిన మెజర్మెంట్స్ ఇవి చూడండి. ఆ పాపకి పసుపు లంగా ఉండాలి, పట్టు బట్టలు, అంచు ఎరుపు అంచు ఉండాలి, జాకెట్ ఎరుపు ఉండాలి అమ్మాయి. మొత్తం మీరు ఈ రోజు కూడా మీరు అట్లాగే అంటే నాకు మామూలుగా తెలియకుండా నాకు పసుపు బాగా ఇష్టం. అది చాలా వరకు పసుపు వేసుకుంటాను నేను. ఎరుపు జాకెట్, పసుపు లంగా, అంచు ఎరుపు ఉండాలి. ఇంకా వీడు మగవాడు, మా అబ్బాయి మా తమ్ముడు చూసి అదే అన్నారు, నవ్వుకున్న వాడు మగపిల్లాడు, వాడికి ఏది వేసినా సరిపోతుంది, పసుపు మొత్తం వేసేయండి వాడికి అన్నారు. అనేసి మా ఇద్దరికి సైజు తీసుకుని 2 జతల బట్టలు సాయంత్రం కల్లా రెడీ అవ్వాలి. 2 జతలు మాకు. ఇంకా అన్నీ సర్దుకొని రండి అంటే ఇంక వెళ్ళిపోయి అన్నీ చేసేసుకొని నేను సాయంత్రం కల్లా వచ్చేసాను. మేము ఫస్ట్ టైం ట్రైన్లో అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్లో. అది కారంచేడు వెళ్ళడానికి. అంటే పూర్తి గుర్తులు నాకు లేవు, కొన్ని గుర్తులు బాగున్నాయి నాకు. పురంధేశ్వర గారింటికి, పురంధేశ్వర గారి పేరు కూడా పెద్దగా తెలియదు నాకు అప్పుడు. కారంచేడు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని వెహికల్ వచ్చింది, తీసుకెళ్లారు. కారంచేడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం, పురంధేశ్వరి గారి ఇంటికి. రామారావు గారు రాలేదు అక్కడికి? రామారావు గారు కూడా వచ్చారు. అంటే ఆయన ఫ్లైట్లో వెళ్ళిపోయినట్టున్నారు, మరి అది తెలియదు. మాతో రాలేదు ఆయన, మాతో రాలేదు. మేము వెళ్ళాం, మా నాన్నగారు మేము వెళ్ళాము. మరి కొంతమంది కార్యకర్తలు ఎవరో మాతో పాటే ఉన్నారు, వచ్చారనమాట. మాకు సూపర్వైజ్ చేయడానికి ఒకరు ఉన్నారు మా వెనక, మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మేము అక్కడ ఎక్కడ దిగామో అంత గుర్తులేదు నాకు. అక్కడికి వెహికల్ వచ్చింది, ఆ కార్లో మేమందరం అక్కడికి వెళ్ళిపోయాం. రామారావు గారు కూడా వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాం, పెద్ద లోగిలి, పురంధేశ్వర గారి ఇల్లు, దగ్గుపాటి వెంకటేశ్వర గారికి మొట్టమొదటి ప్రచారం అదే మాది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ లక్ష్మమ్మ గారు అనుకుంటా, రామలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు, నాకు పూర్తి గుర్తులే, పెద్ద ఆవిడ వాళ్ళ అత్తగారు. ఆవిడ పలకరించారు మమ్మల్ని, అక్కడ రూమ్లో ఉండండారా పిల్లలు వెళ్ళి అని చెప్పారు. మాకు టిఫిన్ అదంతా ఏర్పాట్లు చేస్తే మేము భోజనం చేసాం. రామారావు గారు మా పక్క రూమ్లో ఉన్నారు. ఒక పూట ఉన్నాం అనుకుంటా అక్కడ, ఒక పూటనో ఒక రోజు ఉన్నాం మొత్తానికి. నెక్స్ట్ డే పరుచూరు ఊరు దగ్గరికి, అక్కడ పత్తి ఫ్యాక్టరీలో మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారండి. అక్కడ మా దగ్గర మాతోనే, అవతల రూమ్ లో ఆయన ఉన్నారు, ముందు రూమ్ లో మేమున్నాం, మా నాన్నగారు, నేను, మా తమ్ముడు. ఉన్నప్పుడు అక్కడ పొద్దున్న మాకు ఆయనతో పాటు బయలుదేరేటట్టుగా టిఫిన్ అదంతా చేసేసి ఆయనతో కలిసి బయలుదేరాం. ఫస్ట్ చైతన్య రథం మీద ఒక 2 ఊర్లకు వెళ్ళాం. 2 ఊర్లకు వెళ్ళిపోయాం. అక్కడ మా చైతన్య రథం మీద రథం వెళుతూ ఉంటే వెనక ఈ సైడ్కి బుల్లెట్స్ మీద పోలీసులు, ముందు జీపు, ఇంకొక జీపు, వెనక కార్లు, ఈ అంబులెన్స్, ఈ మన అగ్నిమాపక దళం, ఇవన్నీ వెనక వస్తున్నాయి వరుసగా మాకు. మేమైతే పిల్లలం కదా, ఉత్సాహంగా వెనక్కి తిరిగి చూడడం అవి. అక్కడికి వెళ్ళగానే చైతన్య రథం ఎక్కించారు మమ్మల్ని పైకి. అక్కడ కూర్చుంటే మేమిద్దరం కూర్చొని, మేము ఇంకా ఊర్లోకి వెళ్ళగానే మాకు మైక్ ఇచ్చేసేవారు. మేము పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. రామారావు గారు లోపల ఉండేవారు అనమాట. ఇంకా ఊరికి వెళ్ళేసరికి ఆయన ఎక్కేవారు, అక్కడికి వెళ్ళి ఆగానే ఆయన ఎక్కేవారు, పైకి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంకా మా పాట వెళ్ళిపోయేది అనమాట. అప్పుడు మాకేం చేశారంటే కొన్ని పాటలు, దేశభక్తి గీతాలు పాడేవాళ్ళం. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘన కీర్తి కలవోడా. ఇవి లవకుశల పాటలు అని పాడుతూ, ఇంకా ఈ పాట అసలు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ఉంటుందండి. అవును, ఇలా పాడుతూ మేము వెళ్ళిపోయేసరికి సినిమాల్లో చూపిస్తారు, చూసారా, పరిగెత్తుకుంటూ వస్తారు అందరు. అలా జనాలు పరిగెత్తుకుంటూ వచ్చేసి పాట వినిపించగానే రామారావు గారు వస్తున్నారు అనేది ఇండికేషన్ అనమాట. అప్పుడు వెంటనే ఆయన రామారావు గారు పైకి ఎక్కి అప్పుడు ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడుతుంటే అన్నారు, ఏమంటే రికార్డు పెట్టారా ఇందాక అని అడిగారు ఎవరో.
రికార్డు కాదు, మా లవకుశులు ఉన్నారు కదా, మేము కనిపించే వాళ్ళం, కూర్చునే వాళ్ళం కదా, కనిపించకపోతే ఇదిగో మా లవకుశులు ఉన్నారు వీళ్ళే పాడతారు అంటే, రికార్డు కాదా అండి అని అంటే, కాదు వాళ్ళు పాడతారు ఉండండి, మీరు లేవండారా మీరు నుంచోండి అని చెప్పేసి మాకు మైక్ ఇచ్చి ఒక పాట పాడండి అనేవారు ఆయన. అనగానే ఇంకా మేము పాట అందుకునే వాళ్ళం. అప్పుడు ఆయన మీరు కూర్చోండి అని ఆయన మాట్లాడేవారు. ఆ తర్వాత ఒక 2 ఊర్లకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొంచెం పబ్లిక్ రావడము మాట్లాడడం టైం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు వెంటనే ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఇంకొక చిన్న వ్యాన్ తెప్పించండి, అంటే ఆ రోజుకి ఇది అవని, ఈ రోజుకి అయిపోయి ఇంకొక వ్యాన్ సిద్ధం చేయండి మన కోసం, వీళ్ళని ముందు పంపిద్దాం, వీళ్ళు ముందు వెళ్ళగానే వీళ్ళందరూ పబ్లిక్ రాగానే మనం వెళదామని ఆయన చెప్పారు. అది ఎదురుగానే ఉన్నాను నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా, ఎందుకంటే లేట్ అయిపోతుంది ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళడం, మళ్ళీ మేము పాడడము, మళ్ళీ పబ్లిక్ రావడము, ఉపయోగపడుతుంది. వెంటనే మీరు ఇంకొక రథం చేయించండి వీళ్ళ కోసం అని ఆయన చెప్పేసారు. ఈ రోజు ఇలాగే ఉండని, అన్ని రేపు పొద్దున కల్లా రెడీగా ఉండాలి, ఇలాగే ఉండాలి పైన కూర్చునేటట్టుగా మేము అని చేసి చెప్పారన్నమాట ఆయన. ఇలా ఆయన మాట్లాడడము, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళడము, అక్కడ చేయడము. అంటే ఆయన వెహికల్ మీ వెహికల్ ఎంత గ్యాప్ ఉంటుంది? జస్ట్ దగ్గరే. కానీ ముందు మా పాటలు స్టార్ట్ అయ్యేసరికి ఆయన వచ్చేలోపు మా పాటలు అయిపోతాయి అనమాట. మేము ఆయన వచ్చేదాకా ఎన్నన్నా పాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆయన ప్రచారం సమయంలో ఎన్ని వెహికల్స్ ఉండేయండి మొత్తం? దాదాపు చాలా వెహికల్స్ ఉండేవండి. ఎట్లా అంటే ఈ అగ్నిమాపక దళం ఉండేది, అంబులెన్స్ ఉండేది, మనకి కార్లు ఉండేవి వరుసగా, కార్లు, సైకిళ్ళ మీద, బండ్ల మీద, ఇటు సైడ్లకున్న పోలీసులు మేము పలకరిస్తుండే వాళ్ళం అంట. మేము అంటే మా ఉత్సాహం, చిన్నపిల్లలం కదా మేము అని. మా వ్యాన్లో ఆయన ఏం చెప్పారంటే, పిల్లల కోసం ఇన్ని గుడ్లు అండి, ఉడకబెట్టిన గుడ్లు, బిస్కెట్లు, అరటిపళ్ళు, బిస్కెట్లు అన్నీ ఇట్లా, అంటే మీరు తినడానికి కోసం ఆకలిస్తే ఆయన చెప్పారు. ఆయన చిన్నపిల్లలు వాళ్ళకి ఆకలిస్తుంది మధ్య మధ్యలో, మనం పెద్దవాళ్ళం అంటే పర్వాలేదు, ఆయన చెప్పారు అన్ని ఉండేవండి మాకు. అసలు ఫుల్ కంటిన్యూగా కనిపించేవి మాకైతే, తింటూనే ఉండేవాళ్ళం ఏదో ఒకటి. అంటే అవి గుర్తొస్తుండే నాకు బాగా. పొద్దున గుడ్లు తినాలి, గుడ్డు తినేసేయండి, ఒక గ్లాస్ పాలు, ఇట్లా అన్ని. మా వెనక ఒకరు ఉండేవారు, ఒకరో ఇద్దరే ఉండేవారు మా వెనక. అలా ఉండేది అనమాట. అంటే ఈ ఊర్లోకి వెళ్ళి ఈయన స్పీచ్ ఇస్తున్నప్పుడు మాకేసి ఇలా చూసేవారు, ఆయన వెళ్ళిపోండి మీరు అన్నట్టుగా మేము వెళ్ళిపోయేవాళ్ళం. మా వెంట ఒక జీపు పోలీసు వాళ్ళు కూడా వచ్చేవారు, మాకు సెక్యూరిటీకి పంపించారు అనమాట. జస్ట్ దగ్గర 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఊర్లు ఉండేవి. అలా దాదాపు చాలా ఊర్లోకి వెళ్ళామండి, 1 2 కాదు, అసలు నిజంగా మెమరబుల్. అంటే అప్పుడే నాకు తెలుసు ఇంకొల్లు, పరచూరు, నక్క బొక్కల పాడు, ఏంటో పేర్లు డిఫరెంట్గా ఉండేవి కొన్ని. అది మేము విని పేరు చదువుకుంటూ వెళ్ళడము, పిల్లలకు ఉండే ఉత్సాహం అప్పుడు వేరు. అక్కడికి వెళ్ళేసరికి కొన్ని చోట్ల అయితే మాకు ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు మాకు ఎదురొచ్చినా మా పాటలు విని వాళ్ళు ఆగిపోయి మా పాటలు వినేవారు, ఇంకో పాట అడిగేవారు, ఇది పాడండారా అది పాడండారా అని. అది మాకు రియల్లీ మెమరబుల్. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు చూస్తే ఇంకా గట్టిగా పాడేవాళ్ళం అనమాట. మేము పాడగానే వాళ్ళు నవ్వుకుంటూ ఈ పాట పాడండారా బాగా పాడుతున్నారు అనేవారు అనమాట. అంటే అక్కడ పార్టీ పక్కన పెట్టేసి వీళ్ళు మా పాటలు వినేవారు. ఇలా దాదాపు పల్లెకి సాయంత్రం అవగానే మధ్యాహ్నం భోజనం టైంకి భోజనానికి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి భోజనం చేయించేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. అలా చాలా రోజులు. అది ఫస్ట్ వెంకటేశ్వరరావు గారికే మేము ప్రచారం మొదలుపెట్టాం, ఎన్టీ రామారావు గారు పరిచయం అయిన తర్వాత. మొత్తం ఎన్ని జిల్లాలో తిరుగుంటారండి మీరు? దాదాపు 13 జిల్లాలని నాకు గుర్తండి, పూర్తిగా నాకు గుర్తున్నంత వరకు. అది అన్ని జిల్లాల్లో ఎన్నో పాటలు పాడాం మేము. ఆ తర్వాత కొన్ని పాటలు మా నాన్నగారు, ఇంకా ఆ సమయంలోనే మా నాన్నగారు కొన్ని పాటలు రాసేసి మాకు ప్రాక్టీస్ చేయించేసేవారు. నందారి నారి ముద్దులకు మహరే, నందారి నారి ముద్దులకు మహరే, అందరికీ సౌఖ్యాలు కొందరికే కాదన్నా, అందరికీ సౌఖ్యాలు కొందరికే కాదన్నా, నందమూరి అందగాడే ఓయమ్మ, నందారి నారి ముద్దులకు మహరే, తరలిరా తరలిరా తెలుగు సోదరా, తరలిరా తరలిరా తెలుగు సోదరా, తిరుగులేదు లేరా విజయము నీదిరా, రయముగా నిర్భయముగా ముందడుగు వేయరా, ప్రపంచాన నీవేంటో చాటి చెప్పరా. ఇది మీ ఫాదర్ రాశారా? ఇవన్నీ మా నాన్నగారు రాశారండి. రాశారు, పద్యాలు కూడా రాశారు మా నాన్నగారు. ఇది మా నాన్నగారు రాసిన పద్యం అండి. ఆయన కాషాయం కట్టిన తర్వాత, తారా పదమున తనరారు నొక తార, దివి నుండి భువికి దిగి వచ్చే నేడు, తన వారి కోసమై తాపసిగా మారి కాషాయమును గట్టే కరుణ గల్గి, భోగ భాగ్యములెల్ల బంధములను వీడి త్యాగ మొసగు తనదు సౌఖ్యమెల్ల,
అన్యాయమక్రమము అవినీతి భూతాల మంతమొందించగ అవనిలోన ప్రజల గుండెలో అనురాగమున అన్న అందరికీ అన్న మనసు వెన్న తనయుడే నీదు తారకు రాముడు తనయుడే నీదు తారకు రామన్న మాయన్న అందాల రామన్న ఈ నాటకాల పద్యాల్లాగా రాశారు ఇది. అవునండి, అవును, పద్యాలు అట్లా చాలా రాశారు. అంతేకాకుండా ఆయన సినిమా పాటలే బోల్డన్ని, 1-2 కాదు కదా సార్. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. అంటే అర్థవంతమైన పాటలు ఆయన ఎన్నో ఉన్నాయండి. అవును. అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారం అలిమినప్పుడు వెలుతురుకై చూడాలి, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు, కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు, కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం, మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా. ఈ పాట ఇప్పటికీ పనికొస్తుంది. లైఫ్ ఫిలాసఫీ, లైఫ్ మొత్తం అందరికీ పనికొచ్చే పాటలు అనమాట. అలా ఆయన పాటలే ఎన్ని ఉన్నాయి. ఆయన చాలా వరకు ఆయన సినిమా పాటలే పాడేవాళ్ళు. ప్రచారంలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి భోజనం చేసేవాళ్ళ? చేశామండి, చాలాసార్లు భోజనం చేస్తాం. అది మా అదృష్టం అనుకుని చెప్పాలన్నమాట. అంటే మాకు పిల్లలని తెలియదు కాబట్టి భోజనం చేద్దాం అంటే, ఆయన ఇప్పుడు ప్రచారంలో వెళ్తున్నప్పుడు ఊరి నుంచి ఊరికి మధ్యలో వెళ్ళినప్పుడు మధ్యలో అడవి లాంటిదో ఏదో కొంచెం దూరం ఉంటాయి కదండి, తోట లాంటివి అవి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పేవారంటే, ఆ తోటల మధ్యలో ఎక్కడైనా చుట్టూ వీళ్ళంతా చుట్టూ కాపలా ఉండేవారు, చాలా వెహికల్స్ ఉండేవి కదండి, ఆ మధ్యలో ఒక జంబుకాన అలాంటిది పరిచేసేవారు, పెద్ద దుప్పటి పరిచేస్తే అక్కడ భోజనాలన్నీ ఏర్పాటు చేసేవారు. ఆయన ఏమనేవారంటే, ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిమానులు ప్రేమతో పరిగెత్తుకుంటూ వస్తారు, అక్కడ మనకి సమయం కుదరు భోజనం చేయడానికి కూడా, సమయానికి భోజనం చేయాలి అని ఆయన అక్కడ పెడితే వాళ్ళందరూ చుట్టూ నుంచుంటే అక్కడ భోజనం చేయండి మీరు కూర్చోండారా అని చెప్పేవారు. ఫస్ట్లో మాకు తెలియదుగా ఆయన దగ్గర వెళ్ళి కూర్చుండిపోయేవాడు. కూర్చుండిపోతే భోజనం చేయమని ఆయన దగ్గర 2-3 సార్లు తిన్న తర్వాత నుంచి మళ్ళీ ఆయన దగ్గర భోజనం చేయాలంటే భయమేసి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆకులో నీట్గా తినాలి, కింద వంపకూడదు, మెతుకు కింద వలకూడదు, పెట్టిన మొత్తం తినాలి. అరటాకులు కట్టి తెచ్చేవారు, అంటే అన్నానికి అంత విలువ ఉంది, విలువ ఇచ్చేవారు. ఆయన మొత్తం తాగండి, మొత్తం శుభ్రంగా తినండి. అప్పటి నుంచి ఇంకా భయపడి ఇంకా ఆయన దగ్గర కూర్చునే వాళ్ళు కదా. మా నాన్నగారు కూడా ముందు ఆయన దగ్గర కూర్చోకూడదని 2-3 సార్లు సాగి చేసేవారు. వద్దు అని పెద్ద ఆయన అక్కడ కూర్చుంటారు, దగ్గరికి వెళ్ళొద్దు. ఆయన అక్కడ కూర్చున్నా దూరంగా కూర్చున్నా కానీ ఆయన చెప్పారన్నమాట, వదిలేయకూడదు, మొత్తం తినండి, జాగ్రత్తగా కలుపుకోండి. మీకు భయపడేవాళ్ళు కాదు మీరు అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి? అంటే చిన్నపిల్లలు ఇంకా మాకు తెలియదు, కానీ ఆ మహానుభావుడు ఏంటంటే నాకు ఆయనతో మాట్లాడుతున్న ఆయన చేసిన సినిమాలన్నీ నాకు గుర్తుకొచ్చావు, నేను చూసిన అన్ని. ఈ సినిమాలో ఇలా డ్యాన్స్ చేసేవారు కదా, ఈయన ఇలా చేశారు కదా అని గుర్తుకొచ్చి నవ్వుకునేదాన్ని నేను. ఒకసారి ఆయన చూసి నవ్వితే తల మీద ఇలా చేసి ఇలా కొట్టి, ఎందుకు నవ్వుతున్నారు తల్లిగారు మీరు అని అడిగేవారు. అంటే మొన్న సినిమా చూశాను మీది, దాంట్లో డ్యాన్స్ ఇలా చేశారు అని చెప్తే ఆయన నవ్వేవారు అనమాట. ఆహా చూసారా మీరు, సంతోషం అని చెప్పేసి అలా అనమాట. ఆయన్ని ఒకసారి చూస్తేనే మాకు అసలు చాలా సంతోషం కలిగి వెంటనే ఒక పాట అందేసుకునే వాళ్ళం మేము. ఆయన నవ్వుతూ తల మీద ఇలా అనేవారు అనమాట, సంతోషపడేవారు ఆయన. ఆయన ఎంత సీరియస్గా ఉన్నా సరే మేము వెళ్ళగానే ఆయన సంతోషపడి పిల్లలని గబగబా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళకి నమస్కారం చేయగానే తల మీద చేసి వచ్చారా సంతోషం ఇలా. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మాకు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. మొట్టమొదటి ప్రమాణ స్వీకారోత్సవం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. అవును. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, కుర్చీలు ఉండేవి కాదు, మీరు గమనించారు అంటే మీరు చూసుండొచ్చేమో ఎక్కడన్నా నాకు తెలీదు. అయితే పరుపులు వేసి ఉండేవి.
ఓకే. కిందనే పరుపులేసి ఉండేవన్నమాట. నాకు అది బాగా గుర్తు. ఆ ముందు వేదిక మీద కాదు, జనం మధ్యలో కింద నుంచి ఆయన చూడడానికి కూడా, అందరు చూడడానికి కూడా పరుపులు ఉండేవి మాకు చాలా. తర్వాత కుర్చీలు ఏమైనా ఉండేవేమో అవి నాకు గుర్తులేదు. ఆయనతో పాటు కూర్చున్నది, పరుపు మీద కూర్చున్నది నాకు గుర్తుంది బాగా. ఇంకా అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగినప్పుడు మొట్టమొదట ప్రార్థనా గీతం మా ఇద్దరిదే. తెలుగు సోదరా తెగువనీదెరా, తరతరాల తెలుగు వెలుగు తరగనీకురా, తెలుగు సోదరా తెగువనీదెరా. ఇది మా నాన్నగారు రాసిన పాట. ముందు ఆయనది శ్రీరాఘవం ఇవన్నీ కొంచెం కొన్ని శ్లోకాలు పాడి ఇది పాడిన తర్వాత ఓకే అయిపోయింది మాది. ఇంకా ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టేవారు. అలా చాలా విషయాలు. ఎందుకంటే నేను మొన్న మహానాయకుడు సినిమా చూస్తాను. నాకు కొన్ని ఇన్సిడెంట్స్ నా దగ్గర ఉన్నప్పుడే జరిగాయి. అట్లాగా? అవునండి. ఏ ఇన్సిడెంట్స్ అవి? అది ఆయన ఒక అతను, ఆయన ఎవరో ఆయన మీద పడి మల్లెల బాబుజీ దాడి చేశారు కదా. మేము అక్కడ కింద కూర్చున్నాం. మీరు అక్కడే ఉన్నారా? ఎల్లా వెంకటేశ్వరరావు గారిది మృదంగం విన్యాసం జరుగుతోంది. ఓకే. ఆ రామారావు గారి పక్కనే నేను కూర్చున్నా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన దగ్గరే కూర్చుండిపోయేదాన్ని నేను. మా నాన్నగారు చూస్తే ఆయన అరిచేవారు, వచ్చేస్తే దూరంగా కూర్చోమని చెప్పేవారు. నేను వెళ్ళిపోయేదాన్ని. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన చక్కగా నన్ను చూడగానే తల మీద చేసేవారు. అది చూస్తూ ఉన్నాము. వెనక నుంచి ఎవరో మీద దూకేసింది మాత్రం చూస్తాను నేను. అప్పుడు ఈయన ఏం చేశారంటే నా తల కూడా కింద కొంచేస్తారు ఆయన. అట్లాగా? అవును, నా తల కింద కొంచేశారు. అప్పుడు నా చేతికి ఏదో రక్తం వస్తే అది చూడగానే గట్టిగా వేసేసా, ఏడ్చేసా, గట్టి కేకలు వేసేసా. ఏడ్చేస్తే అప్పుడు ఆయన వెంటనే ముందు చెప్పింది ఏంటంటే, ఎక్కడ తగిలింది అది? చేతికి తగిలినట్టుందండి. చేతికి రక్తం ఏదో చూసాను నేను ఆయనకి. అప్పటికే చుట్టుముట్టేశారు కదా జనాలు. నాకు జానారెడ్డి గారు వెళ్ళి అతన్ని పట్టుకున్నారు, కొట్టారు. అది గుర్తుంది నాకు. జానారెడ్డి గారు ఉన్నారు అప్పుడు. ఆయన వెళ్ళి ఆ అబ్బాయిని ఎవరన్నా పట్టుకున్నారు. ఆయన వెళ్ళిపోయారు అన్నమాట. జానారెడ్డి గారు ఉన్నారు అప్పుడు. ఇట్లా ఈయన తల, నా తల కూడా కిందకు వచ్చేసారు. ఆయన ఇట్లా చెయ్యి అడ్డం పెట్టి నన్ను కిందకు వచ్చేసారు. ఆయన పక్కనే ఉన్నాను. ఎందుకు వచ్చారో తెలీదు. ఆయన చూసేసరికి నేను గట్టిగా ఏడ్చేసాను. గట్టిగా ఆయన ముందు పిల్లలను పంపించేసాయండి. మా నాన్నగారిని పక్క దీంట్లో రోలో ఉన్నారు మా నాన్నగారు. ఈ విఐపీస్ కూర్చోడానికి ఫస్ట్ దంతా ఉండేదన్నమాట. బ్యారికేడ్స్ మధ్యలో పెట్టేసి ఉండేవి. ధైర్యంగా ఉన్నారు ఆయన. ఆయన అసలు ఏం మాట్లాడలేదు. కానీ రక్తం వస్తుంది అని ఏడుస్తున్నాను నేను గట్టిగా. ఏం కాలేదు తల్లిగారు, మీరు భయపడకండి అని ముందు పిల్లల్ని బయటకు పంపించేసేయండి అని చెప్పేసి ఆయన అందరినీ జాగ్రత్త అని చెప్పండి, ప్రజలు జాగ్రత్త అని చెప్పారు. మా నాన్నగారిని పిలిచి, వాళ్ళెవరినో పిలిచి వాళ్ళ నాన్నగారితో పాటు పిల్లలు ముందు పంపించేయండి అని చెప్పారు. నాకు అది బాగా గుర్తు. అది జరిగింది. ఆ తర్వాత చాలా విషయాలు. ఆ తర్వాత పరుచూరు తర్వాత మేము ఆలూరు వెళ్ళాం. ఆలూరు నియోజకవర్గం అనుకుంటాను, అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత చాలా ప్లేసెస్కి, ఇప్పుడు మెదక్ జిల్లాలో జరిగినప్పుడు మమ్మల్ని సిద్దిపేట అక్కడికంతా తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్ళి అక్కడ ఆయన వచ్చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పారు. జాగ్రత్తగా చూసుకోండి, మన పిల్లలు వాళ్ళు మీకు ప్రచారానికి కావాలి కదా. ఇంకోటి ఎన్టీ రామారావు గారికి ఒక సెంటిమెంట్ ఏంటంటే, మేము ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారానికి వెళ్ళారో ప్రతి చోట గెలిచారనమాట వాళ్ళు. అలా అనుకున్నప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్ళండి, మన వాళ్ళు గెలుస్తారు తప్పకుండా, వీళ్ళని పంపించండి మా లవకుశల్ని. ఆయన రాకపోయినా మమ్మల్ని పంపించేవారు. మా వాళ్ళని పంపించండి, వాళ్ళని పంపిస్తాను. చాలామంది వచ్చి మేము కూడా పాడతామండి, మీతో వస్తామని అంటే, లేదు నా దాటికి కొంచెం తట్టుకోవడం కష్టం, మా దాటికి మా వాళ్ళు అయితే సరిపోతారు, వాళ్ళు ఏ పాట అయినా పాడేస్తారు, వాళ్ళ గొంతులు పట్టం వాళ్ళవి అనేవారు. రామారావు గారితో పాటు మేము ప్రచారంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన గొంతు పట్టేసేది, మాట్లాడడానికి వచ్చేది కాదు. నాకు బాగా గుర్తు, ఆలూరు నియోజకవర్గ సమయంలో ఆయన గొంతు పట్టేసింది. 28 మీటింగ్స్కి అటెండ్ అయ్యాము, హైయెస్ట్ అని చెప్పారు నాకు అప్పుడు. ఒక్కరోజే. అది మరి నాకు అది గుర్తుంది, నాకు ఆ సంఖ్య గుర్తుంది. ఎవరైనా అడిగి తెలుసుకోవాలి ఇప్పుడు అసలు యాక్చువల్గా. అయితే చెప్పారన్నమాట. అదే అన్ని మీటింగ్స్ అంటే ఇక్కడ అయిపోయారంటే వెంటనే ఇంకెక్కడ ఆగడం లేదు. దిగడము స్టేజ్ మీద అవేం కాదు కదా, సత్యనారాయణ మీద రావడం, ఆయన వెంట మాట్లాడడం, వెళ్ళిపోవడం, ఇంతే. పక్క ఊర్లు, చాలా ఊర్లు ఉంటాయి కదా, అలా అట్లా చేస్తారన్నమాట. అప్పుడు వచ్చేటప్పుడైతే గొంతు ఆయన మాట రాలేదు. మా పాటలు మేము పాడుతుంటే వాళ్ళ గొంతులు కాదవి అసలు, వాళ్ళకి ఆయాసం రాదు అనేవారన్నమాట. అంటే అన్ని ప్రోగ్రామ్స్లో కూడా మేము పాడుతున్న వాళ్ళు, మేము ఒక పాట 2 పాటలు పాడినా ఈయన మాట్లాడుతున్నా అంటే అది ఆగిపోయి మళ్ళీ మేము వెళ్ళిపోయేవాళ్ళం. అది బాగా గుర్తుంది. అడిగారండి ఆయన. అప్పుడు మా నాన్నగారిని కూర్చోబెట్టి అడిగారన్నమాట, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారంటే, నేను జాబ్ చేయట్లేదంటే ఇప్పుడు మానేస్తాను నేను అని చెప్పారు. అయితే మీకు ఏ జాబ్ కావాలో చెప్పండి అన్నారు. అడిగారు ఆయన, మీకు ఎక్కడ కావాలో చెప్పండి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ చదువుని బట్టి మీకు జాబ్ ఉంటుందంటే, లేదండి నేను పిల్లలతో వెళ్ళాలి కదా, నేనేం చేయను,
నేను ఏదైనా బిజినెస్ చిన్నది ఏదైనా చేసుకుంటామండి అంటే సరే అయితే అని లోను ఏర్పాటు చేశారు. ఓకే. ఏదైనా పెట్టుకోండి అనేసి ఒక చిన్న అప్పుడు ఆ రోజుల్లోనే ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టారన్నమాట. ఓకే. చేశారు. ఆ తర్వాత నన్ను అడిగారు, తల్లిగారు మనకి ఇల్లు ఉందా అని అడిగారు నన్ను. ఓకే. లేదని చెప్పాను. లేదన్నాను. ఉండేది పట్టణచెరువులో కదని వెంటనే ఆయన అప్పటికప్పుడు ఆయన స్పాట్లో ఉండేదండి, ఏదన్నా ఆయన స్పాట్లో చేసేవారు. ఓకే. ఆయన అప్పటికప్పుడు పిలిచి పట్టణచెరువుకి ఫోన్ కలపండి. ఫోన్ కలపగానే మాట్లాడిన తర్వాత నేను మాట్లాడారు. చూడండి మా తల్లిగారు ఉంటారు అరుణ గారు, వారికి ఇల్లు లేదు, అక్కడ మంచి స్థలం చూసి పెట్టండి. అంతే, ఒకటే మాట అయిపోయింది. మేము వచ్చేసరికి వాళ్ళు 2-3 స్థలాలు చూపించారు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అని. ఆ శిశు మందిర్ స్కూల్ దగ్గర అక్కడ ప్లేస్ ఉందన్నమాట. ఓకే. ఎన్ని గజాలు అది 300 గజాల దాకా చెప్పారు ఆయన. మా నాన్నగారేమో స్కూల్కి ఇచ్చేసారు. 150 గజాలు చాలా మాకు సరిపోతుంది అని ఇచ్చేసారు స్కూల్కి. మా నాన్నగారు కూడా అలా చాలా ఇచ్చేసారు. అది ఇచ్చేసారు మరి. ఇప్పుడు ఇల్లు స్థలం ఇచ్చారు, మరి దాంట్లో ఇల్లు ఉండాలి కదా. అందుకనేసి మేము ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చాము. మాకు ఎంత ఇస్తారన్నది ఏం చెప్పలేదు, రోజుకింత అని చెప్పి లెక్కేసి ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు రామారావు గారు ఏం చేశారంటే 30,000 రూపాయలు ఇచ్చారు మా చేతికి, అట్లాగా ఇల్లు కట్టుకోండి అని. ఓకే. మాకు ఇవ్వాల్సింది 10,000-15,000 అయితే ఆయన అంత కలిపి ఇచ్చారు. ఇల్లు కట్టుకోండి, చక్కగా ఇల్లు కట్టుకోండి అని ఇచ్చారు. ఆయన ప్రతి పుట్టినరోజుకి నాకు పట్టుబట్టలు వచ్చేవి. మే 28వ తారీఖున మీకు పట్టుబట్టలు వచ్చేవి ఆయన పుట్టినరోజు నాడు. ఆయన పుట్టినరోజు నాడు ఆయన దగ్గరే ఉండేదాన్ని. మహానాడు అది జరిగేది కదా అప్పుడు. ప్రతి మహానాడికి నేను వెళ్ళాను, ఆయనతో పాటు వెళ్ళాను. ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ఆయన అడిగింది ఏంటంటే పిల్లలు ఎంతవరకు చదువుకున్నారంటే అప్పుడు నేను 6th or 7th క్లాస్ అవుతున్నాము, చదువుకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి మీరు, ఏదైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడతానన్నా పర్లేదని టీచర్స్ ఒప్పుకునేవారు, మాకు బాగా సపోర్ట్ చేసేవారు. చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఇలా ఎంతకాలం నేర్చుకుంటారండి, ఇలా ఎంత పాడినా సరే అంత బాగోదు, గురువు లేని విద్య గుడ్డి విద్య అయిపోతుంది. మా నాన్నగారు నేర్పించారు నాకు పాటలు, ఎన్ని నేర్పించినా సరే గురువు దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే మంచి పునాది ఉంటుంది వీళ్ళకి అని చెప్పేసి చెప్పారు. చెప్పి పివిఆర్కే ప్రసాద్ గారు, అవును, కమిషనర్ ఉండేవాళ్ళు ఆయనైతే నిజంగా ఆయన కూడా మహానుభావులు. ఆయన కూడా పివిఆర్కే ప్రసాద్ గారికి మమ్మల్ని వీళ్ళిద్దరిని మీకు అప్పచెప్పేస్తున్నానని చెప్పారు. అప్పుడు ఆయన దగ్గరుండి వీళ్ళకి సంగీతం అది నేర్పించాలి, వాళ్ళకి చూసుకోండి మీరు అన్నారు. అప్పుడు ఆయన సంగీతం ఎక్కడంటే రామకోటి మ్యూజిక్ కాలేజీకి తీసుకెళ్ళి ఆయన స్వయంగా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఫీజు కట్టినట్టే లెక్క మా గవర్నమెంట్ తరఫు నుంచి అక్కడ జాయిన్ చేశారు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి. మొదటి గురువు నాకు రేవతి రత్నస్వామి గారు, అక్కడ జాయిన్ చేశారు. అక్కడ వాళ్ళతో ప్రిన్సిపాల్ గారితో చెప్పింది ఏంటంటే అప్పుడప్పుడు గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటాయి, వీళ్ళిద్దరు గవర్నమెంట్ కళాకారులు, గవర్నమెంట్ కార్యక్రమాలు ఏమున్నా సరే మేము అటెండ్ అయ్యేవాళ్ళం. ఆ రోజుల్లో నంది అవార్డ్స్ ఫంక్షన్స్ కానీ ఇట్లా ఏమున్నా సరే మేము అటెండ్ అయ్యేవాళ్ళం. ఓకే. లలిత కళా తోరణంలో జరిగే ఎక్కువగా. అప్పుడు లలిత కళా తోరణం కంటే ఒకసారి గోల్కొండలో జరిగిందండి, ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. ఎందుకంటే అప్పుడు వచ్చిన యాక్టర్స్ మాకు ఉత్సాహం కదా, కమల్ హాసన్ గారు వీళ్ళందరూ వచ్చారు. సాగర్ సంగమంకి వాళ్ళకి ఒక బుక్లెట్ ఇచ్చేవారు, అప్పుడు ఒక పుస్తకం వచ్చేది. అప్పుడు ఆ రోజుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా పాట విని ఆయన మిత్రులు అంటారు పివి సాయిబాబా గారు, ఆయనకి ఆయన ఉత్తరం రాశారు, ఆ పిల్లలు ఇద్దరు చక్కగా పాడుతున్నారు, వాళ్ళకి లలిత సంగీతం నేర్పించండి అని. అలా అది కూడా జరిగింది. అప్పుడు మాకు సంగీతం నేర్పించడం కానీ ఇటు కార్యక్రమాలకు వెళ్ళడం కానీ మనీ ఇచ్చినప్పుడు కూడా మాకు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇవ్వండి పిల్లలకి, వాళ్ళకి పనికొస్తాయి, అలా మాకు ఇంత లెక్క వేసి కాదు, మాకు ఎక్స్ట్రా ఇవ్వండి, ఆ పిల్లలకి పనికిరావాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు పాడుకోవాలి, ఇంత చేస్తున్నారు మనకి ఇంత అనేసి ఆయన చాలా అవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఆయన. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే గండిపేటలో శిక్షణ తరగతులు ఇచ్చేవారు. ఎన్నికలకు ముందు ఎప్పుడైనా సరే కంపల్సరీగా రావాల్సిందే, అందరూ అక్కడే ఉండాలి గండిపేటలో. రామారావు గారు ఆ పద్ధతి పెట్టారు అప్పుడు. అంటే ఏదో గబ్బుకుని వచ్చేసి స్టేజ్ మీద పాడేస్తాం, అక్కడ మాట్లాడేస్తాం, నోటుకొచ్చినట్టు కాదు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే, మీరేం చేస్తున్నారు నాకు తెలియాలి. అలా గండిపేటలో కుటీరం దగ్గరలో అక్కడ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో మాకు అందరికి రూమ్స్ ఇచ్చారు అక్కడ ఉండడానికి. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు ఉండేవాడు. మా నాన్నగారు ఎప్పుడు మాతోనే ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడు అందరూ ఉంటే కళాకారులు అందరూ వచ్చారు. అప్పుడు వీరగంధ వెంకట సుబ్బారావు గారు వీళ్ళందరూ అప్పుడే వచ్చారు. అప్పుడు ఎంటర్ అయ్యారు. ఆయన అంకుల్ అంకుల్ అని పిలిచేవాళ్ళం మేము. ఫస్ట్ తాతయ్య గారు అని పిలిస్తే ఆయన అన్నారు తాతయ్య గారు ఎంట్రా అంకుల్ అని పిలవండి అన్నారు. అలా ఆయన వీరగంధ వెంకట సుబ్బారావు గారు, లక్ష్మీ పార్వతి గారు అప్పుడు వచ్చారు. అక్కడి నుంచి తెనాలి నుంచి మరికొంతమంది కళాకారులు వచ్చారు, బుర్రకథ హరికథ కళాకారులు చాలా మంది వచ్చారు. ఇప్పుడు మేమంతా ఏంటి పొద్దున్న లేవగానే అక్కడ టిఫిన్ అది చేసేసి అందరం అక్కడ కూర్చుంటే రామారావు గారు చాలా మంది ఉండేవారండి. ఎంతమంది అంటే నాకు అంత ఐడియా లేదు కానీ చాలా మంది కనిపించారు. 500-600 మంది అయితే ఉండేవారు. అంతేకాకుండా అప్పుడు మన కొత్తగా పార్టీలో జాయిన్ అయిన
వాళ్ళు ఉంటారు కదండి పార్టీ కార్యకర్తలు, కానీ ఈ ఎమ్మెల్యేకో లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఉండేవారు అనమాట. వీళ్ళందరితోటి ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారో ఆయన ఎదురుగా మాట్లాడాలి. మరి అక్కడ టిఫిన్ అది పెడుతున్నప్పుడు కానీ, భోజనం పెడుతున్నప్పుడు కానీ ఎన్టీ రామారావు గారు మాతో పాటు లైన్లో నించున్నవారు. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా నించున్నారు ఆయన. మళ్ళీ తర్వాత ఎన్నికలు వచ్చాయి కదండి, వేరే ఎన్నికలు కూడా వచ్చాయి, ఏవి వచ్చినా సరే ఆయన ఉండేవారు. లైన్లో నుంచుంటే వీళ్ళందరూ నాకు చెప్పారనమాట, ఆయన లైన్లో నుంచున్నారు పెద్ద, ఆయన నుంచోగానే అందరూ ఆయన లైన్లోనే నుంచునేవారు వచ్చి, ఆయన అందరూ వెనక్కి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోగానే అందరూ పాప ఆయన దగ్గర ప్లేట్ తీసుకొని ఆయన కూర్చోబెట్టేసి ఆయనకి భోజనం తీసుకెళ్దాం మనం అని చెప్పి, పాప అయితే వెళ్ళిపోయింది డైరెక్ట్గానే నన్ను పంపించారు. అందరూ పాప, నేను పేరు లేదు నాకు. ఇంకా అక్కడ పంపించగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన చేతిలో ప్లేట్ తీసుకునేదాన్ని, మీరు అక్కడ కూర్చోండి నేను తెస్తాను అనేదాన్ని. ఆయన నవ్వి నా తల మీద ఇలా మొట్టేసి ఆ ప్లేట్ నా చేతికి ఇచ్చేసి మీరు కూడా లైన్లో నుంచోండి అనేవారు. నన్ను ఆయన ముందు నిల్చోబెట్టేవారు. ఆయన అనేవారు అక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ముఖ్యమంత్రిని కాదమ్మా, మేము అనేవారు ఆయన. మేము అని మాట్లాడారు, మేము ముఖ్యమంత్రి కాదు ఇక్కడ, మేము కూడా కళాకారులది కదా అదంతా, అక్కడ ఎక్కువ మంది కళాకారులు ఉండేవారు మాకు, మేము కూడా కళాకారులమే, సరేనా మీరు తీసుకోండి ముందు, ఓకే అన్ని జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళడానికి కూడా అది కదా. అలా నాకు అది కూడా బాగా గుర్తుంది. ఆ తర్వాత శిక్షణా తరగతుల దగ్గరికి వెళ్ళగానే అందరికీ ఇది జరిగేది, కానీ మమ్మల్ని మధ్యలో ఎప్పుడు ఆయన ఇది వచ్చిన కొత్త పాటలు ఏం నేర్చుకున్నారా మీరు పాడండి అనేవారు అన్నమాట. అప్పుడు మా నాన్నగారు రాసిన పాటలు ఇవన్నీ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఎవరిని విమర్శించకూడదు, అవతల వాళ్ళని ఎవరిని విమర్శించకండి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయబోతున్నాం అది మాత్రమే చెప్పండి, ఇదే చెప్పేవారు. అవి ఎవరు మాట్లాడి చేసిన ఇది వద్దు, ఇది రాకూడదు తీసేయండి, ఇది మాట్లాడకూడదు తీసేయండి, ఇలాంటివన్నీ చెప్పారన్నమాట. ఆ సమయంలోనే మేము సడన్గా కొన్ని పాడేవాళ్ళం. ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నిన్ను గని మురిసెను నా మనసే, ఓహో మోహన రూప కేళీ కలాప, ఇలాంటి పాటలు మేము ఇద్దరం పాడేవాళ్ళం అనమాట. అలా పాడిన తర్వాత ఒకసారి ఆయన మా తమ్ముడిని అడిగారు అనమాట, శివశంకరి పాడరా అని. జగదేకవీరుని కదా మా తమ్ముడు బాగా పాడేవాడు, నాకు కొంచెం వచ్చి అది పాడి వినిపిస్తా. శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కునియజేయుమా మనసు కరుగదా మహిమ జూపవా దీన పాలనము సేయవే శివశంకరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దీదియాన దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దీదియాన దిరి 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 నా దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం. అద్భుతమైన పాట ఇది. ఈ పాట ప్రత్యేకత ఏంటండి అసలు? చాలా అప్పట్లో అద్భుతంగా చెప్పేవాళ్ళు దీని గురించి. అవునండి, అవును. ఇక్కడ ఏంటంటే మనకి ఆయన అక్కడ 4 రూపాయలతో చేశారండి ఆయన. ఎందుకు అంటే ఆయన కరగాలి అంటే ఆయన కరిగే విధంగా, ఆ కొండ కరిగే విధంగా ఆ పాట పాడగలగాలి. సంగీతంతో ఏంటంటే వర్షాలు కురిపించవచ్చు. మన సంగీతంలోనే గొప్పతనం అది. ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క అందం ఉంది, ఒక్కొక్క అద్భుతమైన పనితనం ఉంది. ఆ అద్భుతాలు సృష్టించగలిగేది సంగీతం మాత్రమే. ఇప్పటికీ చూడండి మ్యూజిక్ థెరపీ అంటున్నారు. సంగీతంతో రాళ్ళు కూడా కరిగిపోతాయని చెప్పడానికి ఇది నిదర్శనం. ఆ మహానుభావుడు ఇటు తబలా వాయిస్తూ, ఇటు గిటార్ వాయిస్తూ, అటు మరి పాడుతూ, ఒక పక్క నుంచి తంబుర వాయిస్తూ, ఒకటి కాదు అన్ని రకాల. సినిమా చూసారా మీరు? అది సినిమా చూస్తాను, ఇప్పటికీ ఎప్పుడొచ్చినా చూస్తానండి. నేను పాత సినిమాలు ఏమైనా సరే చూస్తూ ఉంటాను. ఆయన సినిమాలో పాటలు కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి మనకి. అవును, మంచి మంచి పాటలు, మెసేజ్ ఉంటుంది, కంపల్సరిగా ఉంటుందండి మెసేజ్. ప్రతి దాంట్లో మెసేజ్ ఉంటుంది. వీర బ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, ఈయన పాడే పాటలు కావచ్చు, అంటే అప్పటికప్పుడు ఆయన అంత సీరియస్గా చేస్తారు. అప్పటికప్పుడు అదే చిలిపితనం ఆయన ముఖంలో కనిపిస్తుంది మనకి. అవునా? చిత్రం బళారి విచిత్రం, చిత్రం అయ్యారి విచిత్రం, ఈ రాజనగరుకు రాజును రప్పించుటి విచిత్రం,
పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం భళారే విచిత్రం. అంటే ఇది ఈ పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాశారు. మొట్టమొదట ఆయనకు పరిచయం అయ్యారు డాక్టర్ నారాయణ రెడ్డి గారు. పరిచయం అయినప్పుడు గులే బకావాళి కథ కోసం రాశారు. ఫస్ట్ దానికోసం ఆయన మొదలు పెట్టారు డాక్టర్ నారాయణ రెడ్డి గారు. ఈ సినిమా చేసినప్పుడు ఇది దానవీర సూరకర్ణలోది. అయితే ఏంటంటే ఒక పాట రాయాలండి అని అన్నారు. ఎవరికి అంటే దుర్యోధనుడికి. దుర్యోధనుడికి పాట ఏంటండి భలే విచిత్రంగా ఉంది అనట. అదే మొదలు పెట్టండి దాంతోనే అన్నారట. చిత్రం భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం. ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం అయ్యారే విచిత్రం. ఎంత అద్భుతంగా ఉంటుందండి పాట. ఆ చిత్రీకరణ కానీ. రామారావు గారి సినిమా పాటలన్నింటిలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఒకటని చెప్పలేనండి, నాకు అన్ని పాటలు ఇష్టమే. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే. అలాగే అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, రాజు గుణము మిన్నా రాణి మనసు వెన్నా, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, నవ్విన నాపచేను పండదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా. ఎంత అర్థం ఉందో చెప్పండి సార్. దీంట్లో ఇంకో పాట ఉంటుంది సార్. ఏ సినిమా ఇది? ఇది కలిసి ఉంటే కలదు సుఖం. సినిమా పేర్లు కూడా అన్ని గుర్తున్నాయి మీకు? నాకు గుర్తున్నాయి, ఎందుకంటే సినిమాలు చూస్తాను. సినిమా నాలెడ్జ్ ఎక్కువే ఉంది నాకు. దాంట్లో ఇంకో పాట ఉంటుంది. మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, మీ దేహములో చిరులోపములున్నా ప్రేమ కరువగునా, సింహము కాళ్ళు చిక్కుబడినను శౌర్యము కొరవడునా. అరుణ గారు, ఇంకా రామారావు గారి గురించి మీతో అనుభవాలు, చాలా పెద్ద అనుభవాలు ఉంటాయి. సుదీర్ఘ ప్రయాణం కదా మీది. అవునండి, నిజంగా నేను చేసుకున్న అదృష్టం, నా జన్మ ధన్యం అవడం అంటే ఆయనతో ప్రయాణమే. చాలా రోజుల దాకా నేను ఎవరితో చెప్పలేదు కూడా. ఎందుకో రామారావు గారితో ప్రోగ్రామ్ చేశానని చెప్పేసి వదిలేశాను. ఒక కార్యక్రమంలో ఒక అతను అన్నారు, అదేంటమ్మా మహానుభావుడు ఆయన మేము దూరం నుంచి చూసాము, ఆయన పక్కనే మీరు కూర్చున్నారు, చెప్పకపోతే ఎట్లా చెప్పండి అన్నారు. అప్పటి నుంచి నేను చెప్తున్నానండి, లేకపోతే అంతకుముందు చెప్పేదాన్ని కూడా కాదు. ఎందుకంటే ఆయన తెలుసు, అంతవరకే చెప్పేదాన్ని. అంతకుమించి ఇంత అనుబంధము ఎవరికి తెలీదు. దాదాపు 9 సంవత్సరాలు అనుకుంటానండి. మధ్యలో కొన్ని రోజులు పెళ్ళైన తర్వాత నేను ఆయన మళ్ళీ కలవలేదు. మీ పెళ్ళికి పిలవలేదు ఆయన్ని? అయ్యో, పెళ్ళి కూడా ఆయనే చేస్తానన్నారండి నాకు. మా నాన్నగారికి చెప్పారు, మా తల్లిగారి వివాహం గురించి మీరు ఆలోచించకండి, మీరు వరుణ్ణి చూడండి, మేమే చూసుకుంటామని కూడా చెప్పారు. కానీ అనుకోకుండా నా పెళ్లి జరగడం మూలాన అంత పెద్ద ఆయన్ని పిలిస్తే బాగుంటుందా, ఆయన వస్తారో రారోలే ఆయన అలా అన్నారు అన్నీ అనుకోవడం. ఇప్పటిలాగా పిలవాలి అన్న ధ్యాస అప్పుడు లేదు. నా పెళ్లి కూడా అనుకోకుండా అయిపోయింది, అందుకే ఆయనకి చెప్పలేదు. వెళ్ళిపోయాను, నేను అత్తగారింటికి వెళ్ళిపోయాను. ఆయనకి తెలియదు కూడా ఆ సంగతి. మధ్యలో ఒక 3-4 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి ఆయన అడిగారట, ఏరియా అమ్మాయి కనిపించట్లేదు, రావట్లేదు ఇక్కడికి. అప్పుడు ఆయన బాగా హెల్త్ కూడా బాగాలేదు, చాలాసార్లు అడిగారట ఆయన. అది కూడా మీకు చెప్తానండి, ఆయన చివరి నిమిషంలో నేను కలిసి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మధ్యలో చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఎవరైనా కావాల్సి వచ్చినా, జాబ్ కావాల్సి వచ్చినా, లేకపోతే ఏమైనా సహాయంగా ఇంటి రామారావు గారితో రికమెండేషన్ కావాల్సి వచ్చినా వెళ్ళేవాళ్ళ? నేను వెళ్ళేదానండి. అది ఒకసారి మా ఇంటి పక్కింటి అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు, 1,00,000 రూపాయలు అడిగారు. వాళ్ళకి చాలా కష్టం, పేదవాళ్ళు వాళ్ళు.
ఆ సమయంలో నాకు ఎందుకో అనిపించి అమ్మాయికి ఛార్జీలు కూడా నేనే కట్టుకొని తీసుకొచ్చా. డైరెక్టర్ అమ్మారావు గారి దగ్గరికే తీసుకెళ్ళిపోయా. నన్ను ఎవరు అడ్డుపెట్టేవారు కాదు. ఇంటికి తీసుకెళ్ళిపోయి ఈ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ చేయడానికి డబ్బులు అవుతాయి అంటున్నారండి, వాళ్ళు ఇవ్వలేరు, మీరు చెప్పండి అన్న. ఆయన నవ్వి ఆవిడకి ఆపరేషన్ చేయించాలా మీరు అన్నారు. చేయించాలండి అన్న. సరే మీరు వెళ్ళండి అని నిమ్స్ హాస్పిటల్కి పంపించారు. నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను నేను. అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఆయన సూపరింటెండెంట్ గారికి చెప్పారట, అరుణ గారు అని వస్తున్నారు, ఆవిడ వస్తారని. అయితే నేను వెళ్ళి అడిగితే ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారమ్మా మీరు కూర్చోండి అని కూర్చోబెడుతున్నారు. ఎవరో వస్తారేమో నేను కూర్చున్నా. కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ అడిగాను, నేను ఆయన కలవాలండి అంటే, లేదమ్మా ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట, సూపరింటెండెంట్ గారు ఎదురు చూస్తున్నారు అన్నారు. మీరు అనుకోవట్లే వాళ్ళు? నేను అనుకోవట్లేదు, చిన్న అమ్మాయిని నేను అని ఎలా అనుకుంటారండి, చిన్న అమ్మాయిని కదా అనుకోలేదు. వాళ్ళు చేస్తే నేను వెళ్ళాలండి, తొందరగా వెళ్ళాలి నేను ఈరోజు అని చెప్పినంటే, అప్పుడు ఆయన ఎవరు అరుణ గారు అంటే, అరుణ నా పేరేనండి అన్న. ఆయన దగ్గర లోపలికి వెళ్ళగానే ఆయన సూపరింటెండెంట్ గారు, ఆయన ఎవరో కూడా తెలియదండి నాకు, ఇప్పటికి కూడా గుర్తులేదు ఆయన పేరు. ఆయన పక్క నవ్వారు. అరుణ గారు అంటే మీరేనా, ఎన్టీ రామారావు గారు పంపించారా మిమ్మల్ని, ఆరోగ్య శాఖ మంత్రిగా చెప్పారు, అన్నగారు పంపిస్తున్నారు అమ్మాయిని, వాళ్ళకి ఏంటో ప్రాబ్లం అంటే అది మొత్తం సాల్వ్ చేయండి అని చెప్పారట. ఓకే ఆయన చెప్పేసి ఆయన పక్క నవ్వారు. అరుణ గారు అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాను, అంత చిన్న అమ్మాయి. ఏంటమ్మా ప్రాబ్లం చెప్పండి అంటే, అమ్మాయి రిపోర్ట్స్ అవన్నీ చూసి అంత చేసి మేము చేస్తాము, మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి అన్నారు ఆయన. ఓకే తప్పకుండా చెప్తానండి అని చెప్పేసి అమ్మాయిని అక్కడ జాయిన్ చేసి వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెప్పారనమాట, అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇట్లా రేపు వచ్చి మీరు జాయిన్ అయిపోవాలంట అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా నేను వెళ్ళిపోయాను. ఇంకా నాకు తెలియదు. అలాగే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తెలియకుండానే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేదాన్ని డైరెక్ట్గా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని, ఇంకెవరి దగ్గరికి కాదు. ఒకసారి మా సిస్టర్ది హాల్ టికెట్ రాలేదు, నాకు హాల్ టికెట్ రాలేదండి, మా చెల్లిది రేపే ఎగ్జామ్ ఉందంటే, సరే వెళ్ళండి అక్కడ అని చెప్పారు. అక్కడికి పోను నేను వెళ్ళేసరికి, ఆ రోజు హాలిడే, ఎవరు లేరు, కానీ ఆయనే దగ్గరుండి అన్ని ఎదికి మరి ఇచ్చారు నాకు. ఓకే అది పోస్ట్లో వెళ్ళలేదన్నమాట, మాకు రాలేదన్నమాట, ఇక్కడే ఉండిపోయింది అది. ఓకే అలా ఇమీడియట్గా జరిగాయి నాకు ఏదైనా సరే, కానీ నా కోసం నేనేం చేయలేదు. ఆ తర్వాత ఇంకా ఆయనే మళ్ళీ మీరు పెద్దవారు అయిన తర్వాత స్కూల్ ఏదైనా పెట్టుకోవాలి కదా, స్కూల్ పెట్టుకుంటారా తల్లిగారా అని అడిగారు. స్కూలా, ఏం స్కూల్ పెట్టాలి అంటే, సంగీతం వచ్చు కదా నేర్చుకుంటున్నారు కదా అది పెట్టండి అన్నారు. సరే అండి అని అంటే, అప్పుడు నాకు దాని గురించి అవగాహన పెద్దగా తెలీదు. సరే అండి అని అన్నాను. సరే అమ్మా అయితే అని చెప్పేసి, అప్పుడు ఆయన స్థలం ఎక్కడ బంజర్ హిల్స్లో స్థలం అక్కడ ఉంది రాసి రాయించి ఇచ్చేస్తారు నాకు. అది మా నాన్నగారికి ఇచ్చేసాను నేను. మా నాన్నగారు ఆ కొండల్లో గుట్టల్లో ఎక్కడుందో ఏంటో అని అది వెళ్ళి కూడా చూడలేదు ఆయన, వదిలేశారు. అది ఏమైందో కూడా తెలియదు మాకు ఇప్పటికీ. అది ఆ పేపర్లు కూడా ఎక్కడ పడేసారో తెలియదు. పెట్టుకోలేదు, స్కూల్ పెట్టలేదు, నాకు తెలియదు కూడా అసలు. చిన్న అమ్మాయిని నాకు అంతకు పెద్దగా ఆలోచన లేదు. పడ్డంచర్లో ఇల్లు ఇచ్చారు అంతవరకే. అది మళ్ళీ ఇంకేదైనా కావాలంటే తీసుకోమని చెప్పారు కదా. ఉద్యోగం ఆఫర్ ఏం చేయలేదా? ఉద్యోగం నేను చిన్నపిల్లని కదండి, నాకు ఉద్యోగం అవకాశం లేదు నాకు. కాకపోతే గవర్నమెంట్ ఏ కార్యక్రమం ఉన్నా మేము వెళ్ళి పాటలు పాడేవాళ్ళం. ఏదున్నా సరే మేమే ఉంటాం ముందు. రామారావు గారి మీటింగ్ ఏదున్నా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏదున్నా సరే మేము. మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా చెక్కులు వచ్చేవా? పాడినందుకు డబ్బులు వచ్చేవి. మాకు చెక్కులు ఎక్కువ చెక్కులు కాకుండా మనీ ఇచ్చేసేవారు డైరెక్ట్గా. ఇచ్చేసేవారు. ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా రేడియోలో నేను బాలవినోదంలో పాటలు పాడేవాళ్ళం మేము వెళ్ళి. బాలానందంకి వెళ్ళేవాళ్ళం, ఇటు సంగీత కళాశాలకు వెళ్ళేవాళ్ళం, అటు చదువు వీటితో పాటు మళ్ళీ ఒకసారి మేము కాలేజీలో ఉన్నప్పుడే మళ్ళీ మాకు అక్కడికి కారు వచ్చేసేది. ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, ఫోన్స్ లాంటివి ఏం లేవండి అప్పుడు. ఎవరికో ఫోన్ చేయాలి, ఏ పోలీస్ స్టేషన్కో ఫోన్ చేయాలి, వాళ్ళు వచ్చి చెప్పాలి, ఇదంతా పెద్ద తతంగా ఉండేది. అందుకని మేము కాలేజీకి వస్తే కాలేజ్ దగ్గరికే మాకు ఇన్ఫర్మేషన్, మేము వచ్చామా లేదని ఇన్ఫర్మేషన్. నేను మధ్యలోనే ఆపేస్తానండి, డిగ్రీ స్టార్టింగ్లోనే ఆపేస్తాను. చదువు ఎప్పుడు పూర్తిగా సరిగా సాగేది కాదు మాకు. ఈ కార్యక్రమానికి వెళ్ళిపోయే వాళ్ళం. పెళ్లి ఎలా జరిగింది? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మా ఇంటి పక్కనే ఉండేవారు మా సుబ్బారావు గారు. కృష్ణానగర్లో ఉండేవాళ్ళం మేము. ఇక్కడ యూసఫ్ కూడా కృష్ణానగర్లో ఉండేవాళ్ళం. సుబ్బారావు గారు మా పక్కనే ఉండే, ఆయన రోజు పాటలు వినేవారట మావి. అలా అనుకోకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయన ఏం చేసేవాళ్ళు? ఆయన అప్పుడు షాలిమార్ పెయింట్స్లో ఆయన వర్క్ చేసేవారు, కంప్యూటర్ ఆపరేటర్గా చేసేవారు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు అపోలో పెయింట్స్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. నీలోనే చేస్తున్నారు. అలా మాకిద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. వాళ్ళు అమెరికాలో ఉన్నారండి పిల్లలు ఇద్దరు కూడా. సెటిల్ అయిపోయారు. సెటిల్ అయ్యారండి. నాకు చిన్నప్పటి నుంచి ఇదే, ఎందుకంటే మొట్టమొదట నేను స్కూల్లో పాడినప్పుడు 5 ఏళ్ల వయసున్నప్పుడు పాడితే నాకు పలక బలపం మొట్టమొదటి బహుమతిగా వచ్చింది.
ఈ రోజు నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినా పలక బల్పం మాత్రం బాగా గుర్తుంది. అది ఇప్పుడు లేదు, ఓకే, కానీ అది గుర్తుంది. నేను పాడిన మొట్టమొదటి పాట కూడా అమ్మ చూడాలి పాపం పసివాడు, నువ్వు నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. ఈ పాటతోనే మొదలుపెట్టాను నేను లైఫ్. పెద్ద సంచలనం, ఎడారిలో ఐలుగా విమానం కూలిపోవటం, ఆ పిల్లవాడు ఒంటరిగా పాడడం. అవును, అది అసలు అలా అనమాట. అలా రామారావు గారితో జర్నీ మామూలుగా కాదు, ప్రతి దాంట్లో మేము ఉన్నాం. ఆ తర్వాత ఢిల్లీలో మనకు అప్పుడు ఉపేంద్ర గారికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఇచ్చినప్పుడు కానీ ఆ సమయంలో కూడా మేము ఢిల్లీలో వెళ్ళి పాడము. రామారావు గారు ఎక్కడికైనా టూర్స్ ఉన్నాయంటే కంపల్సరీ. మహానాడు విజయవాడలో జరిగింది, అప్పుడు స్టేజ్ కూలిపోయింది, మేము ఉన్నప్పుడే స్టేజ్ కూలిపోయింది. అట్లాగా నేనున్నాను అక్కడ స్టేజ్ మీద, స్టేజ్ పడిపోయింది. సీతానగరం అని ఉంటే శాతవాహన నగరం అని ఆయన పేరు పెట్టారు ఎన్టీ రామారావు గారు. అది గుర్తుంది, సీతానగరం అని ఉంటే శాతవాహన నగరం అని పెట్టారు. మహానాడు జరిగింది సార్, అది గుర్తుంది మాకు. ఎందుకంటే ఇక్కడి నుంచి మాకు అన్ని ఏర్పాట్లు చేసేవారు వెళ్ళడానికి, ట్రైన్ కానీ ఏదైనా సరే, ట్రైన్లో కానీ వెహికల్లో కానీ మాకు కొంతమంది మాకు అప్పచెప్పేసేవారు, వీళ్ళు తీసుకెళ్ళాలి, మమ్మల్ని తీసుకురావాలి. అక్కడ మంచి హోటల్స్లో మాకు అకామిడేషన్ ఏర్పాటు చేయడం కానీ. ఫస్ట్ ప్రార్థనా గీతం అంటే మాతోనే స్టార్ట్ అయ్యేది, మేము ఇద్దరం కలిసి పాట పాడిన తర్వాతనే మొదలు పెట్టేవాళ్ళం. అట్లా ఆయన పద్యాలు ఉన్నాయండి, పద్యాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. తెలుగు నాటను చైతన్య తేరు నడిపి, బయలుదేరెను ప్రగతికి బాట వేసి, తెలుగు తేజము దిక్కుల తేజరిల్లు, తిరుగులేని నేత మా అన్న తారక రామన్నా. 4 దశాబ్దాల నటనాలయమ్ములు వెండి తెర వేల్పుగా వెలిగెనెవరు, కూడుగూడునిచ్చి కష్టాలను దార్చి దీనులగాచిన దాత ఎవరు, స్వార్థ పరుల గుండె స్వప్నమై చెలరేగి దిక్కులు పారంగా తరిమెనెవరు, తెలుగు పౌరుషం యారిపోలేదంటూ తెలుగు తేజమై వెలుగే అన్న నందమూరి. అలాగే ఆయన లవకుశలో పద్యాలు కూడా చాలా బాగుంటాయండి. ఇంతకు బూని వచ్చి ఇంపకపోదు నే విన్ము తల్లి, దుశ్చితలు దయచు చేయబడిన సీతను గ్రమ్మర ఏలుకున్నవాడు, ఎంతటి విమోహిరాముడని ఎగ్గులు పల్కిన నాలకించి, భూకాంతుడు నింద చెంది నిన్ను కానలలో పలదించి రమ్మనెను, నిన్ను కానలలో పలదించిరమ్మనెన్. సినిమా అయితే మీకు బాగా గుర్తుండిపోయినాయి. సినిమా గుర్తుండిపోయి, రాసిన అయితే గుర్తులేదు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఇప్పుడు మనం విన్ని ప్రాక్టీస్ చేసుకుంటే వీలుగా ఉండేది. అవునండి. ఇప్పుడు పాట విన్నాం అనుకోండి, అసలు ఏం పాడుతున్నా అది తెలియదు మనకి. అవునండి, అవును. ఇప్పుడు పాటలు ఏవైనా సరే అవి చూసి పాడాల్సిందేనండి, చూడకుండా పాడిన అని చూసి ఎన్నిసార్లు పాడినా అంత గుర్తుండట్లేదు. కానీ అప్పుడు మేము సాధన చేసేవాళ్ళం ఇవన్నీ. అపవాద దూషితయైన కాంతను బాసి పతి కీర్తి పొందుట భావ్యమనుము. ఇంకా పద్యాలు రామారావు గారి గురించి పద్యాలు పాటలు చాలా ఉన్నాయి సార్, కానీ కొన్ని పాటలు నాకు బాగా గుర్తనమాట. మేలిమి బంగారు మెలిక తిరిగినా విలువ తరిగేనా, మీ దేహములో చిరులోపములున్నా ప్రేమ కరువగునా, సింహము కాళ్ళు చిక్కుబడినను శౌర్యము కొరవడునా, మాటలు చేతలు ఒకటే అయితే ప్రేమలు కరువగునా, అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవు తుడిచేవులే అనురాగ మధువు
అందించి నీవు ఆలాహల జ్వాల చేసేవులే. ఆనంద నౌక పయనించు వేళ, ఆనంద నౌక పయనించు వేళ, శోకాన సంద్రాన ముంచేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిదే వేడుక. ఎంత అర్థవంతమైన పాటలు సార్, అసలు హార్ట్ టచింగ్గా ఉంటుంది. దేవత సినిమాలో ఉంది పాట. పొరిగింది చంద్రవంక వయ్యారి తారవంక, విరజాజి మావి సుంత విరిసింది పూల చెంత, విరజాజి మావి సుంత విరిసింది పూల చెంత. నిన్ను చూసి నన్ను చూసి వనమంతా వలచింది, నన్ను చూసి ప్రియా ప్రియా వనమంతా వలచింది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి నిమిషం బ్రతుకంతా పాటలాగా సాగాలి. ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ఏకవీర సినిమాలో ఉంది అది. అప్పట్లోనే అద్భుతమైన గాయకులు పుట్టారు, అప్పట్లోనే అద్భుతమైన రాయచన ప్రక్రియ ఉన్నవాళ్ళు పుట్టారు. అదొక నిజంగా ఒక ఎరా, గోల్డెన్ ఎరా అని చెప్పాలి. అసలు ఆ పాటలు ఒకటే కాదు. పిల్లన గ్రోవి పిలుపు, మెల్ల మెల్లన దాగెను వలపు, మనసుని దోచిన వలపు, ఇది మాధవునికే తెలుసు, ఈ మాధవునికే తెలుసు. వెన్న మీగడలు తిన్నావట, వెన్నెలలో ఆడుకున్నావట, ఎన్నో నేర్చినవన్నీ కాడవట, ఏమందువో మరి నా మాట, ఏమందువో మరి నా మాట. ఎంత బాగుంటాయండి అసలు ఆ పదాలు. అది ఇంకోటి ఏంటంటే, ఒక సినిమా చూసాను, కృష్ణావతారం సినిమాలో జాంబవతి దగ్గరికి అలా వెళ్తుంటాడు కృష్ణుడి రూపం. ఆ రూపం చూసి ఆవిడ మర్చిపోయి పాడుతుందండి. ఏమేమో అవుతుంది, ఎగసి ఎగసి పడుతుంది, రేలు పవలు తెలియని నా మనసు, రేకులు విప్పిన తొలి వలపు, రేకులు విప్పిన తొలి వలపు, నీలాల మబ్బుతునక నేలకు దిగి వచ్చెనా, అందాల చందమామ ముంగిట నే నిలిచెనా, ముంగిట నే నిలిచెనా. ఏమేమో నిజంగా ఆయన అక్కడ నుంచి ఉంటే అందాల చందమామల దిగినట్టుగా, అంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుందండి మనకు అది చూసినప్పుడు. రాముడు కృష్ణుడు ఏది వేసినా అది అసలు దుర్యోధనుడికి ఇంత గొప్ప వ్యక్తి దుర్యోధనుడు అనిపించేటట్టుగా చేశారు. అంటే ఆయన ఒక పాత్ర చేసినప్పుడు ఏంటంటే ఆ పాత్రకు ప్రాధాన్యత ఉన్నట్టుగా ఉన్న పాత్రనే చేసేవారు. అందులో హీరోనా విలన్ అనేది పక్కన పెడితే ఆయన రావణాసురుడిగా చేశారు, రావణాసురుడిగా చేశారు, మరి రాముడిగా చేశారు, ఒక పక్క నుంచి దుర్యోధనుడిగా చేశారు, కర్ణుడిగా చేశారు. ఒకటేంటండి అసలు, అంటే ఏ పాత్ర అది చేస్తే ఆయనే హీరో కనిపించేవారు మనకి అక్కడ. ఆయన పాటలన్నీ అసలు గాలికి కులమేది, గాలికి కులమేది ఏది, నేలకు కులమేది, గాలికి కులమేది. అసలు చూడండి, గాలికి కులం. బసవతారకం గారిని కలిసే సందర్భం వచ్చిందా? బసవతారకం గారిని ఒక 2 సార్లు కలిసే సందర్భం వచ్చింది, కానీ ఆవిడతో నేనేం మాట్లాడలేదు. కానీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను, అంతవరకే. ఆవిడతో ఏం మాట్లాడలేదు. ఒకసారి ఏదో కార్యక్రమానికి ఇద్దరు వచ్చారు,
ఓకే. ఆ తర్వాత ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఆవిడని చూడడం జరిగింది నేను. ఆ మహాతల్లి వాళ్ళిద్దరూ ఆది దంపతులు సార్, పుణ్య దంపతులు. అప్పుడు ఆవిడ కలిసినప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఆ అమ్మాయి పాటలు పాడుతుందని చెప్పినప్పుడు ఆవిడ ఆశీర్వదించారు. అంతవరకే తప్పించి నేను ఆవిడతో మాట్లాడలేదు. ఓకే. ఆ 2 సార్లు చూసి అదృష్టం మాత్రం నాకు కలిగింది. అదే మీ పెళ్లి తర్వాత గ్యాప్ వచ్చిందా రామారావు గారిని కలవటం? వచ్చిందండి చాలా. అంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను కాబట్టి మళ్ళీ నేను ఆయన కలవలేదు. ఈలోపు అయితే ఆయన చూడాలని ఎందుకు అనిపించేది నాకు, కానీ నేను విజయవాడలో ఉన్నాను, అప్పుడు నేను రాలేను. విజయవాడ ఎందుకు వెళ్ళారు? మా అత్తగారు అక్కడే, మా హస్బెండ్ అక్కడే ఉద్యోగం చేసేవారు, మా వారు ఉద్యోగం చేసేవారు కాబట్టి అక్కడే ఉన్నాను, విజయవాడలో ఉన్నాను. అయితే అనుకోకుండా మా నాన్నగారు ఒకరోజు టెలిగ్రామ్ ఇచ్చారన్నమాట నాకు. అది రామారావు గారు చనిపోవడానికి ఒక 1 నెల రోజుల ముందు టెలిగ్రామ్ ఇచ్చారు, అర్జెంటుగా రావాలి అని, అన్నగారు చూడాలంటున్నారు. అంటే వాళ్ళు ఆయన అడిగారట, చాలాసార్లు అడిగారట, అమ్మాయి కనిపించట్లేదు, ఎక్కడున్నారు, ఒకసారి చూడాలని ఉంది ఆమె, ఆ తల్లిగారిని చూడాలని ఉంది, మా తల్లిగారిని అని అడిగారట. అడిగేసరికి వాళ్ళు ఎక్కడున్నారు అంటే, ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు ఆయన మళ్ళీ కలవలేదు, వెళ్ళలేదు. నేను ఉన్న రోజులు నడిచింది అది బాగా, చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యేదని చేశాను. అయితే అప్పుడు మా నాన్నగారిని కోసం వాళ్ళు వెదికారట, పంపించారట మనుషుల్ని, వాళ్ళు ఎక్కడున్నారు ఎదకండి అని. అలా ఇన్ఫర్మేషన్ తెలిసి మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇట్లా ఆయన పెద్ద ఆయన చూస్తానంటున్నారు అన్నగారు, ఆవిడ ఎక్కడ పెళ్ళైపోయి వెళ్ళిపోయిందండి, అత్తగారి ఇంట్లో ఉందంటే ఒకసారి పిలిపించండి, ఆయన చాలాసార్లు అడిగారు, మమ్మల్ని పంపించారు, ఎలాగైనా సరే వెతికి తీసుకురండి ఎక్కడున్నారు మా తల్లిగారు అని చెప్పారట. చూడండి నేను ఎంత అదృష్టం చేసుకున్నానండి, ఆయన అలా అడిగారంటే. అప్పుడు మా నాన్నగారు టెలిగ్రామ్ ఇస్తే నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, అప్పుడు మా వారు ఇంకా పంపించారు నన్ను, టెలిగ్రామ్ అర్జెంటుగా రావాలని అంటే వెళ్ళా. అప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి నేను విజయవాడ నుంచి వచ్చి మా నాన్నగారితో కలిసి ఆటోలో అప్పుడు నేను వెళ్ళేసరికి అప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది. ఆయన అప్పటిదాకా ఎదురు చూసి మెట్లు ఎక్కబోతున్నారు, ఇంకా పైకి వెళ్ళి అంటే పడుకోవడానికి వెళ్తున్నారు, రెస్ట్ తీసుకోవడానికి బయలుదేరి. మధ్యాహ్నం అయిపోయింది. అంటే నేను అప్పటి నుంచి విజయవాడ నుంచి ఇక్కడ 12:30 దిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా నాన్నగారితో కలిసి ఇమీడియట్గా రావడం కదా, అలా కొంచెం. అప్పుడు నేను వచ్చేసరికి అప్పుడు ఆయన చెప్పారు, అన్నగారు అమ్మాయి వచ్చారు అని అనగానే ఆ మెట్ల 4 మెట్లు ఎక్కిన అతను కూడా ఆయన ఏంటి ఒకటేసారి ఇలా తిరిగి చూడలేరు, గుండ్రంగా తిరిగేవారు ఆయన. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను చీర కట్టుకొని ఉన్నాను, అప్పటిదాకా నేను లంగా జాకెట్తో ఆయన ముందు కనిపించాను. ఆయన రాగానే నాకు అంటే అది నేను మాటలు చెప్పలేనండి, అది ఒక రకమైన భావన. చాలా రోజుల తర్వాత ఆయన చూశాను నేను, సన్నగా అయిపోయారు మనిషి. ఆయన చూడగానే రాగానే అంటే కాళ్ళకి నమస్కారం చేసి బోరుమని ఏడ్చానండి, మామూలుగా ఏడవాలని ఎక్కి ఏడ్చాను, ఆగట్లేదు నాకు దుఃఖం. ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చేయండి, అలా ఉండిపోయారు, నా తల మెచ్చి చేసి అలాగా కాసేపు ఉండిపోయాము అలాగే. నేను ఏడుస్తున్నా, నన్ను ఆపలేదు, ఎక్కి ఏడ్చాను నేను. చాలా రోజులు అయిపోయింది ఆయన చూసిన సంతోషము, ఆయన అలా ఉన్నారు ఏంటనేసి ఇంకా ఎక్కి ఏడ్చాను. ఏడ్చేసరికి కాసేపు అలా తల మెచ్చేసి ఆయన కూడా కళ్ళు మూసుకొని కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి అని కూడా వచ్చేసి తల మెచ్చేసి ఆశీర్వదించి, చాలా రోజులు అయిపోయింది తల్లిగారు, బాగున్నారా మీరు? బాగున్నాను. వివాహం జరిగిందా మీకు? మరి మాకు చెప్పలేదే అన్నారు. అంటే అనుకోకుండా అయిపోయింది, అందుకే నేను మీకు చెప్పలేదండి అని అన్నా. అంటే అలాగా, సంతోషం, బాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని, బాగా చూసుకుంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? విజయవాడలో ఉంటున్నాం, అక్కడి నుంచే వచ్చాను ఇప్పుడు అని. అలాగా సంతోషం, మా కోసం వచ్చారు మీరు, మిమ్మల్ని చూడాలని మా మనసు తహతహలాడుతున్నది, చాలా కాలమైంది మిమ్మల్ని చూడక. ఆయన జేబులోంచి డబ్బులు తీశారు, ఒక 5,000 రూపాయలు ఉన్నాయి. తీసి ఇంకా దాని మీద పెట్టి కళ్ళు మూసుకొని ఆశీర్వదించి నా తల మీద చేపెట్టి అమ్మాయి ఒడిలో పెట్టండి అన్నారు. ప్రెగ్నెంట్తో ఉన్నాను నేను. ప్రెగ్నెంట్తో ఉన్నారా అని అడిగారు. అవునండి అని చెప్పాను. ఆరోగ్యం జాగ్రత్త తల్లిగారు, మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మర్చిపోవద్దు, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మాకు అని అన్నారు. ఆవిడ ఒడిలో పెట్టిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరండి, మా నాన్నగారు బయట ఉన్నారంటే పిలవండి. మా నాన్నగారు బయట ఉండిపోయారు, నేను ఒకదాని లోపలికి వెళ్ళిపోయాను, లోపల దాకా వెళ్ళిపోయింది దాన్ని నేనే. ఎందుకని రాలా నాన్నగారు అంటే ఇంకా ఆయన అక్కడ ఆగిపోయారు, మాట్లాడుతున్నారు కదా అన్నట్టు ఆయన గబుక్కుని లోపలికి రాలేదు. ఆయన ముందు నుంచి మా నాన్నగారు ముందుకెళ్ళడం అలవాట్లేదు, పక్కన ఉండిపోతారు ఆయన. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకుంటే ఆయన ఇక్కడే ఉండిపోతారు, ఆయన రారు దగ్గరికి, ఆయన పిలిస్తూ వస్తారు అనమాట. అలా అయితే ఇంకా అప్పుడు పిలవండి అంటే మా నాన్నగారిని పిలిచిన తర్వాత బాగున్నారా మీరు అని మంచి మాట్లాడిన తర్వాత ఎలా వచ్చారు అంటే ఆటోలో వచ్చామండి అని చెప్పాను. చెప్తే డ్రైవర్ని పిలిపించి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళలేక మళ్ళీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే ఇంకా ఆయన అలాగే కళ్ళు మూసుకున్నారు, కాసేపు అలా ఉండిపోయి సరే వెళ్ళిరండి, కొంచెం మేము విశ్రాంతి తీసుకోవాలి అని అన్నారు. సరే అండి అనేసి ఇంకా మళ్ళీ వెనక్కి 2 సార్లు తిరిగి చూసి మరి వెళ్ళాను. నేను ఎందుకో తెలియదు, నాకు మనసుకి ఏదో బాధ, ఆయన వదిలిపెట్టి వెళ్తున్నానని. వెళ్ళిపోయాను, అయిపోయింది. ఒక 1 నెల రోజుల తర్వాత వారు లేరు.
అదే చనిపోయారు. ఆ టైంలో వచ్చారా మీరు? రాలేదండి, నేను రాలేని పరిస్థితిలోనే ఉన్నాను, నెలలతో ఉన్నాను. ఓకే. రాలేని పరిస్థితిలో ఉన్నాను అనమాట. ఇంకా అప్పుడు చాలా బాధ కలిగింది నాకు. ఆయన చాలా రోజులు మనిషిని అవ్వలేకపోయాను నేను. ఓకే. మర్చిపోలేకపోయాను నేను. చాలా రోజుల తర్వాత ఆయన చూస్తాను. ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటారా మీకు రామారావు గారు? కంపల్సరీగా గుర్తుకొస్తారండి. ఆయన పుట్టినరోజు వస్తే గుర్తుకొస్తారు. మరి ఆయన సినిమాలు లవకుశ నాకు బాగా టచ్ అయిన సినిమా. లవకుశలో పాటలు పద్యాలు అన్నీ కూడా మేము పాడేవాళ్ళం బాగా ఎక్కువ. ఆయన మమ్మల్ని మా ఇద్దరిని కూడా లవకుశులు, మా లవకుశులు అనేవారు, నన్ను మా తమ్ముడిని మా లవకుశులు అనేవారు ఆయన. అలా మాకు ఆయనతో అంత చక్కని అనుబంధం. మాకు ఏదైనా మంచి కార్యక్రమం జరిగింది, ఒక మీటింగ్ జరిగిందంటే మేము ఉండాల్సింది అక్కడ. ఒక 2-3 పాటలు పాడేవాళ్ళం. ఆయనకి సంబంధించిన పాటలు పాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మీరు కలిసేవాళ్ళ? చంద్రబాబు నాయుడు గారితో కలిసాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా మా తమ్ముడికి నాకు భుజాల మీద చేతులు వేసుకొని తీసుకెళ్లేవారు ఆయన. అలాగే రామారావు గారి కుమార్తె వివాహం జరిగింది, గండిపేటలోనే జరిగింది పెళ్లి. జరిగినప్పుడు కూడా మాకు కూడా పిలిచారు రమ్మని, వివాహం ఉంది రావాలని చెప్పారు మాకు కూడా. నేను మా తమ్ముడు, మా నాన్నగారు రాలేదు ఆ రోజు. మా తమ్ముడు నేను ఇద్దరమే వెళ్ళాం అనమాట ఆ రోజు. చిన్న పాప అండి? చిన్న అమ్మాయిది, ఉమామహేశ్వర గారిది జరిగింది. అక్కడికి వెళ్తున్నప్పుడు నేను గేట్ దగ్గర ఉన్నారు, అందరిని ఆహ్వానిస్తున్నారు రామారావు గారు. ఆయన చూసి భయపడి మేము పక్కన గోడ పక్కన ఇలా ఉండిపోయాం మేము. అందరూ సినిమా వాళ్ళందరూ వస్తున్నారు అప్పుడు, కళాకారులు వీళ్ళందరూ వస్తున్నారు అనమాట. లోపలికి వస్తున్నప్పుడు చూసి మేము అక్కడ ఆగిపోతే ఆయన సడన్ గా చూసారు మమ్మల్ని. చూసి ఎందుకు ఇక్కడ ఆగిపోయారు, రండి లోపలికి రండి అని చెప్పి బాలకృష్ణ గారిని పిలిచి, చెల్లాయి తమ్ముడు వచ్చారు తీసుకెళ్ళాలంటే ఆయన మమ్మల్ని భుజం మీద చేతులు వేసుకుంటే తీసుకెళ్లారు మా ఇద్దరిని, మా తమ్ముడిని నన్ను. బాలకృష్ణ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఒక కార్యకర్తగా ఉన్నారు. ఆయన కూడా చాలా పలకరించేవారు, మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారి పిల్లలు ఎవరన్నా మీ ఇంటి రావడం కానీ? రామారావు గారి పిల్లల్లో సాయి కృష్ణ గారు ఒకసారి పటంచెరు వచ్చారు. మీ ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చారు ఆయన. ఎందుకంటే అక్కడ ఏదో దీనికోసం వచ్చారు ఆయన, అటు సైడ్ ఎక్కడికో వెళుతున్నారట. వెళ్ళినప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మమ్మల్ని పిలవడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది చెప్పడానికి. ఆయన అట్టే ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్పారు. మా ఇంటికి వచ్చారు ఆయన. తెల్లగా చక్కగా ఉన్నారు ఆయన. వచ్చేగానే మేము స్టన్, ఆయన రాగానే మా ఇంటికి. ఎందుకు వచ్చారంటే, ఆ పిల్లలు మీరిద్దరి కింద పాడుతున్నారు అని. అప్పుడు మా నాన్నగారు రండి లోపలికంటే, పర్లేదు మీరు పలానా దగ్గర మన కార్యక్రమం ఉంది రావాలి మీరు, అందుకే మీకు చెప్పి వెళ్దామని వచ్చారని ఆయన వచ్చారు. ఫస్ట్ టైం ఆయన వచ్చారు, సాయి కృష్ణ గారు వచ్చారు మాకు, అది గుర్తుంది నాకు, పడించారు. ఆ తర్వాత అక్కడ మ్యారేజ్ కోసం మేము లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను చూడడం అంటే సన్నాయి వాయించి ఆవిడ లేడీని చూశాను. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరు, ఈ పాట అది వాయిస్తున్నారు వాళ్ళు సన్నాయి. అప్పుడు ఆ వేదిక మీద దగ్గర ఈయన అక్కడే కూర్చున్నప్పుడు అప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము కూడా వెళ్ళి దగ్గర దాకా వెళ్ళి చూసేసి వచ్చామంట. పైన ఎత్తుగా చేశారు, అక్కడ ఎత్తుగా ఉంది. కొన్ని లీలగా గుర్తున్నాయండి నాకైతే, అంతే. అక్కడ ఆ రోజు భోజనాలు చేసేటప్పుడు వీళ్ళందరూ సినిమా వాళ్ళతో కలిసి మమ్మల్ని కూర్చోబెట్టి భోజనం పెట్టారు, భోజనం చేసాం. నాకు అది కూడా చాలా మెమరబుల్. అసలు 30 years అవుతుంది కదా, 35 years చాలా సంవత్సరాలు అవుతుంది. అవును, ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటా, ఎక్కువ అవుతుందండి. అలా చాలా నాకు మహానాడు చేసినప్పుడు ఒకసారి బాలకృష్ణ గారు గాంధీకి సంబంధించిన ఇది చేశారు, నాటకం వేశారు. ఆయన ఏం వేశారు దాంట్లో ఏం వేశారో తెలియదు. ఆయన ఒక క్యారెక్టర్ ఉంది దాంట్లో, గాంధీ గారికి సంబంధించిన నాటకం. అది గుర్తు నాకు, అంతే. అక్కడ ఆయన తిరుగుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. మేము ఆయన ఎలా తిరుగుతున్నారు ఆయన చూడడం, మేము అవన్నీ గుర్తున్నాయి. అలా మహానాడుకి వెళ్ళినప్పుడు కూడా చాలా మహానాడులకి చాలా వరకు ఆయన పార్టీ పెట్టిన తర్వాత మహానాడులు ఎన్ని జరిగాయి అన్నిటికీ నేను అటెండ్ అయ్యా. ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కంటిన్యూ అయితే పోయేది కదా. నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఎవరు కంటిన్యూ అవ్వలేదండి. ఇంకా నేను కూడా రాలేదు ఇంకా, ఎందుకంటే విజయవాడలో దాదాపు 9 ఏళ్ళు ఉండిపోయాను. ఆ తర్వాత 98లో మళ్ళీ హైదరాబాద్కి మా వారికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను నేను. ఇంకా అంటారు కదా, తిరిగే నోరు తిరిగే కాలు ఆగదంటారు కదా, అలా అన్నట్టు ఇంకెక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ నేను నావన్నీ రీకలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది నాకు లైఫ్. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా నేను పాటలు పాడుతూ దూరదర్శన్లోను, ఆల్ ఇండియా రేడియోలో నేను ఇప్పుడు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ నేను. అప్పుడు ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నాను నేను. ఇప్పుడు మీరేమైనా ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చు కదా, రామారావు గారు అనేవాళ్ళు కదా నేర్పమని. నాకు చెప్పారు ఆయన, ఎందుకో చెప్పారు. ఆయనే స్థలం ఇచ్చారు కూడా. ఆ స్థలాన్ని మేము అంటే నేను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయినాక నేను ఇవేం పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ రాలేదు. అదే చెప్పాను కదా, అదే లాస్ట్ ఆయన్ని కలవడం. మళ్ళీ నేను కలవలేదు. అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం 1-2 సార్లు. అంటే ఒక పార్టీ కంటే నేను ఎప్పుడు పనిచేయలేదు. ఒక్క తెలుగు
తెలుగుదేశంకు మాత్రమే చేశాను ఫుల్ లెంగ్త్. ఓకే. రామారావు గారితో పాటు వాళ్ళ ఆస్థాన కళాకారిణిగా అంతే. ఆ తర్వాత వేరే వాళ్ళకి పార్టీకి తరపు నుంచి నేను చేయలేదు, వ్యక్తిగతంగా చేశాను. ఓకే. ఇప్పుడు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం అన్నయ్య అంటే మాకు. ఆ అభిమానంతో అన్నయ్యతో పాటు వెళ్ళి అన్నయ్యతో పాటు వర్క్ చేస్తానమాట. అలా అభిమానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటాను అంతే తప్పించి పార్టీ పరంగా వేరే పార్టీ కంటూ నేను పని చేయలేదు ఇప్పటిదాకా. ఒక సింగర్గా కళాకారిణిగా నేను ఏ పార్టీకైనా వెళ్ళి పాడతాను. ఒక కళాకారిణి అక్కడ అంతే. ఎక్కువ తెలుగుదేశం పార్టీతోనే మీ లైఫ్? తెలుగుదేశం పార్టీతోనే ఫస్ట్ లాస్ట్ అదే నాకు. అదే అలా అనమాట. సెకండ్ టైం నేను మొదలుపెట్టినప్పుడు ఏంటంటే జానపదాల మీద రీసెర్చ్, జానపదాలు అంటే ఇష్టం కాబట్టి జానపదాల మీద రీసెర్చ్ చేస్తూ దాంట్లో డాక్టరేట్ అందుకున్నాను. దాంట్లోనే రికార్డ్స్ చేశాను 100 నిమిషాల్లో 100 జానపదాలు. ఎంత కలెక్షన్ ఉంది మీ దగ్గర జానపదాలకు సంబంధించి? మంచి కలెక్షన్ ఉందండి నా దగ్గర. జానపదాలకు సంబంధించి మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర. అన్ని యాసలు ఉన్నాయి, అన్ని యాసలు మనకి ఒక్కొక్క ప్లేస్ లో, ఒక తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఇట్లా ఒక్కొక్క యాసలు ఉన్నాయి. అలాగే ఇతర భాషలు జానపదాలు కూడా తీసుకున్నాను, ఒక 12 భాషలు. నారాయణ రెడ్డి గారి చేతుల మీదకి మొదలుకొని దాదాపు 9 మంది ముఖ్యమంత్రులతో చేశాను నేను. స్టార్టింగ్ లో నేను చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాడాను, పాడి ఆయన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయ్యాను నేను. కానీ తక్కువ అనుబంధం అంటే నాకు రామారావు గారితో అనుబంధమే. ఆ తర్వాత రామారావు గారు, ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా పాడాను. ఇలా అందరి దగ్గర పాడాను. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరి కార్యక్రమాలకి అటెండ్ అయ్యాను. కానీ ఒక కళాకారినిగా నేను అటెండ్ అయ్యాను. కానీ మీరు మర్చిపోలేంది రామారావు గారితో జర్నీ. అంటే జర్నీ ఆయనతో కలిసి ప్రయాణించాం కాబట్టి పల్లెలు తిరిగాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఆయన ప్రతి ప్రోగ్రాంలో నేను పాడేదాన్ని వెళ్ళి తప్పకుండా. ఆయన ప్రతి పుట్టినరోజు వచ్చిందంటే నాకు పట్టుబట్టలు వచ్చేవి, నాకు బట్టలు ఇచ్చేవారు, బట్టలు, పూలు, పండ్లు. మరి ఆ మహానటుడితో ప్రయాణం అంటే జన్మజన్మల అనుబంధం ఉంటే, పుణ్యబలం ఉంటే తప్ప. నేను అది తెలుసుకునేసరికి నాకు ఆయన లేరు ఇప్పుడు. అప్పుడు నాకు ఆయన గురించి అంతగా తెలీదు. అంటే ఆయన మహానటులని తెలుసు, అనుభావుడు అన్నది నేను చిన్నపిల్లగా నాకు తెలీదు, తెలుసుకోలేకపోయాను. ఇప్పటికీ అది గుర్తుకొచ్చినప్పుడు మాత్రం ఎంత బాధగా ఉంటుందంటే. కానీ నాకు అదృష్టం ఏంటంటే నేను ఆయన గురించి బాధపడినప్పుడు తప్పకుండా నా కల్లో కనిపిస్తారు. అట్లాగా? అవును. ఎన్నిసార్లు కల్లోకి వచ్చింటారు మీకు? ఒక 3 సార్లు వచ్చారు, 3-4 సార్లు వచ్చారు కల్లో. ఆయన కనిపిస్తారు నాకు, తెల్ల బట్టలు వేసుకొని దేవతామూర్తిగా కనిపిస్తారు. అది నేను చేసుకున్న అదృష్టం ఏంటన్నా మరి నాకు తెలీదు. అంతే. బాగా బాధపడిన సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీగా ఆయన కనిపిస్తారు నాకు. నేను ఆయన గుర్తుకొచ్చి బాగా బాధపడి ఏడ్చినప్పుడు కంపల్సరీ కనిపిస్తాను. అది ఆయనతో నాకున్న అనుబంధము. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన విషయాలు చెప్పడానికి. ఆయనకి ఆపరేషన్ అయినప్పుడు, ఆయనకి అమెరికాలో ఆపరేషన్ అయింది, వచ్చారు, ఇక్కడ అన్ని గొడవలు జరుగుతున్నాయి. ఆ సమయంలో కూడా నేను వెళ్తే నేను ఆయన చూడగానే ఏడ్చేయడం కానీ ఆయన బాధపడడం చాలా సందర్భాలు జరిగినాయి. అప్పుడు కూడా నేను వెళ్ళి ఆయన చూడగానే ఏడ్చేసేదాన్ని, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకునేదాన్ని. తల్లిగారు చిక్కిపోయారేంటి అని అడిగేవారు. చాలా రోజుల తర్వాత చూస్తే చిక్కిపోయారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూడక అని అడిగేవారు. ఆయన చూడకపోతే కూడా నాకు అది చాలా రోజులు అయిపోయింది, ఆయన చూడలేదు అని అనిపించినప్పుడు వెళ్ళిపోయేదాన్ని. ఎవరు అడ్డు పెట్టేవారు కాదు, నేను వెళ్ళిపోయేదాన్ని డైరెక్ట్గా. నన్ను చూడగానే పాప వచ్చిందని పంపించేసేవారు అంతే. అలా నేను ఆయనతోటి అంత అనుబంధం. రామారావు గారి సినిమాలో ఇంకా మీకు నచ్చిన పాటలు ఏమన్నా? ఆయన సినిమాలే సముద్రం, ఆయన పాటలో అనంతం. అది బాగుంది, ఇది బాగాలేదు అనడానికి లేదండి. ప్రతి పాట అన్ని పల్లవులు పాడి వినిపిస్తానండి మీకు కొన్ని. చందురుని మించు అంత మొలికించు ముద్దు పాపాయివే, నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే, కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే, అన్నవడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా, కలతలకు లొంగి కష్టముల కృంగు నేటి కథ పాడనా, కన్నీటి కథ పాడనా, కలతలకు లొంగి కష్టముల కృంగు కన్నీటి కథ పాడనా, గొరొంకకెందుకో కొండంతాలక
అలకలో ఏముందో తెలుసుకో చిలక, గోరొంకకెందుకో కొండంత అలక. రాము సినిమాలో పాట అని గుర్తున్నాయి. రామసును. మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే, మాటలు రాని కోయిలమ్మ పాడునులే, ఆనందంతో అనురాగంతో నామది పాడెనులే. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. చల్లని పలుకుల తల్లి, చక్కని నవ్వుల తండ్రి, కమ్మని నోముల పంట నీవే సుమా. ఇద్దరి బుగ్గల మీద ముద్దుల మూటలు కడితే, ఇంపుగా నిదురా పోవాలి జో జో జో. అద్భుతమైన పాట అది. అవునండి, బాగుంటుంది చక్కగా. అది 2 సార్లు రిపీట్ అవుతుంది ఈ పాట. సినిమా చూస్తే కూడా హార్ట్ టచింగ్ అండి, అసలు మనసంతా బాధతో నిండిపోతుంది. కస్తూరి తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనం చ కలయం, కంఠే చ ముక్తావళి, గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నితి మగువా. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయగాథలు మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె చల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలచు, తొలి ప్రేమలో బలముందిలి అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. జీవిత చక్రంలో పాట గుర్తుందా? జీవిత చక్రంలోది కళ్ళు పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు, గుర్తులేదు సార్ నాకు, అది గుర్తులేదు. అంటే ఈ పాటని భలే తమ్ముళ్ళ పాటలు కూడా బాగుంటాయి, భలే తమ్ముళ్ళ పాటలు కూడా బాగుంటారు. ఎంత వారు కానీ ఏ కాంతులైనా కానీ, దాన్ని నేను ప్యాడీ రాశాను అనమాట. అందుకే ప్యాడీ వచ్చేస్తుంది కానీ ఒరిజినల్ రావట్లేదు. ఇప్పుడు ప్యాడీ పాడను, ప్యాడీ కోసం సపరేట్ గా పాడతాను. ఎందుకంటే ఇది రామారావు గారి కోసం, మా మహానుభావుడి కోసం చేసిన ప్రోగ్రామ్ ఇది. మహమ్మద్ రఫీ పాడిన పాట అది. అవును, అది మళ్ళీ తోటలోని మొనగాడా కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో, జింక పిల్ల కోసమో ఇంకా దేని కోసమో. రా వెన్నెల ధర
కన్నియను చేరా రా కన్ను చెదరా వేచి తినిరారా ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోన ఉన్నాను నేనే ప్రియతమా నీ మగసిరి నటనలు చాలునులే నీ గడసరి నటనలు చాలునులే నీ మనసైన తారనునే కానులే రా వెన్నెలదరా ఇదొకటి వసంత గాలికి తలపులు రేగే వరించు మాలిక వయారి కాదా తనువు మనసు తోగి తోగి ఒక మైకం కలిగేనులే ఈ మహిమ నీదేనులే ఒకట రెండండి అదే రామారావు గారి పాటలతో మరో లోకంలో తీసుకెళ్ళిపోతున్నాను మరో లోకమే సలలిత రాగసుధారసారం సర్వకళాన్వయ నాట్య విలాసం సలలిత రాగసుధారసారం ఇది అదే ఈ నర్తనశాల గురించి ఒక విషయం చెప్పాలి సార్ నేను ఇదేంటంటే ఈ నర్తనశాల సినిమా గురించి ఒక విషయం చెప్పాలండి మేము ఆ తర్వాత మేము పడంచేరులో ఉన్నప్పుడు మాకు దేనికోసమనో ఆయన రామారావు గారు నర్తనశాల సినిమా మీరు వేసుకోండి అని చెప్పారు. శ్రీపతి రాజేశ్వరరావు గారు ఉన్నారు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారింట్లో వాళ్ళ పిల్లలతో పాటే మేము పెరిగినట్టుగానే అసలు శ్రీపతి రాజేశ్వరరావు గారు వాళ్ళ మిస్సెస్ గారు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు అక్కడ విగ్రహాల దగ్గర స్టేజ్ వేయించి స్టేజ్ మీద నుంచి వినాయకుళ్ళన్నీ వెళ్ళేటప్పుడు పువ్వులు జల్లుతూ మేము పాటలు పాడేవాళ్ళం. రామారావు గారు పక్కనే ఉంటారు. మేము రెట్టించిన ఉత్సాహంతో పువ్వులు ఎక్కువ జల్లేవాళ్ళం వినాయకుడు వచ్చినప్పుడల్లా. అప్పుడు మేము పాడుతూ ఉండేవాళ్ళం పాటలు. అది ఆ విధానం రామారావు గారు వచ్చిన తర్వాత నేను చూస్తాను. అది ఇప్పటికీ ఇప్పుడు స్టేజ్ వేసి పువ్వులు చల్లుతూ ఉన్నారు పెద్దవాళ్ళు వెళ్ళి. మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు అక్కడ ఉండి, అప్పుడు రామారావు గారితో పాటు మేము నైట్ రాత్రంతా అక్కడే ఉండేవాళ్ళం. చాలా వరకు వెళ్ళే ప్రతి వినాయక వాహనం మీద ఆయన పువ్వులు చల్లుతూ ఉండేవారు. మేము పాడుతూ ఉండేవాళ్ళం ఇంకా కంటిన్యూస్గా. డప్పు అవి ఉండే మా దగ్గర, డప్పు డోలాక్ లాంటి వాయిస్తూ ఉంటే ఆ రిధం మీద మేము పాడుతుండాలన్నమాట. అయితే ఎట్లాంటప్పుడు ఏదో ఏదో అవసరం కోసమనే దేనికోసమని తెలీదు, సినిమా మీరు వేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. శ్రీపతి రాజేశ్వరరావు గారికి చెప్తే శ్రీపతి రాజేశ్వరరావు గారు మాకు ఆ కాపీ అది ఇచ్చారు. మాకు నర్తనశాల సినిమా ఇస్తే మేము పటన్ చెరువులో మేము సినిమా వేసాం. ఈ మనకి చిన్న అంటే మ్యాట్నీకి ముందు ఉంటుంది, మార్నింగ్ షోకి ముందు థియేటర్లో 8 గంటలకి వేసుకోండి మీరు, డబ్బులు వస్తాయి కదా మీకు, దేనికో పనికి వస్తాయి, దేనికో ఇచ్చారు ఆయన రామారావు గారు. దానికి ఆయన వెంట ఉన్నది శ్రీపతి రాజేశ్వర్ గారు. అలా ఆ సినిమా అందుకని ఈ పాట పాడినప్పుడు అది గుర్తుకొచ్చింది నాకు. అదే అనమాట. అలా వేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఏంటంటే తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చూసేసారు సినిమా అంతే. ఇప్పుడు మరి టీవీ అది కూడా తక్కువే కదండి మనకి, అది అలా అనమాట. అది అందుకని నర్తనశాల సినిమా నాకు అలా గుర్తుంది బాగా. మళ్ళీ చూసాను అనమాట మేము అందరం వెళ్ళి. చాలా మంది టికెట్లు అవన్నీ అమ్మాలి, అంతగా ఏం అమ్మలేదు మేము. అంత తెలిసిన వాళ్ళు వీళ్ళు వస్తే మొహమాటం అలా వచ్చేసారు, అందరు చూసారు. హాల్ నిండిపోయింది కానీ డబ్బులు రాలేదు. అలా జరిగిందనమాట అప్పుడు అది నర్తనశాల సినిమా. అప్పుడు దాంట్లో దరికి రాబోకు రాబోకు రాజా, దరికి రాబోచు రాబోకు రాజా, దరికి రాబోకు రాబోకు రాజా, దరికి రాబోకు రాబోకు రాజా, ఓ తేటి రాజా వెర్రి రాజా. ఇదొకటి. దాంట్లో ఇంకొక పాట ఉంటుంది. అలాగే మనకి గుండమ్మ కథలో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఈ పాట ఒకటి. దాంట్లో ఇంకోటి ఉంటుంది ఆయన మీద పాడిన పాట. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులతోనే ముసి ముసి నవ్వుల సందాలు, అలిగిన వేళనే చూడాలి. ఇది
సఖియా వివరించవే వగలెరిగిన చెలునుకి నా కథ సఖియా వివరించవే. ఇది కూడా నర్తనశాల పాట. అలాగే మనకి ఆయన తెనాలి రామకృష్ణుడి సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా చేశారు. కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం ఆ ఆ కాపి విలాస విలోల విలోచన కేళన జనిత మనోజం జాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలే. ఇది కూడా ఆయనదే. ఆవిడ వీణ వాయించి పాడుతూ ఉంటారు కదా. ఇలా ఆయన పాటలన్నీ తలుచుకుంటే అంటే మనకి అర్థవంతమైన పాటలు కూడా చాలా ఎంచుకున్నారు ఆయన. ఒక సందేశాలు ఉంటాయి పాటల్లో. ఇదేనా మన సాంప్రదాయం, ఇదేనా వరకట్నంలో పాట ఇది. అవును. ఇదొకటి. మళ్ళీ ఇంకో పాట కూడా ఉంటుంది ఇదే. నీ సంఘం నీ ధర్మం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నిలిపి నీతిని నడిపిన మహనీయులనే మరవద్దు. ఇదొకటి. అలాగే పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఇదొకటి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళు పాడే పాటలు ఆడవాళ్ళం పాడడం కష్టం, కాకపోతే అవన్నీ గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు పాడడం అనమాట. కానీ ఇంత మంచి మంచి అద్భుతమైన పాటలు ఒకటి కాదు రెండు కాదండి, పద్యాలు పాటలు ప్రతి క్షణము అసలు ఆయనే. ఈరోజు ఇంటర్వ్యూ ఏంటంటే రామారావు గారి జర్నీ, రామారావు గారితో మీ జర్నీ ప్లస్ ఆయనతో కలిసి పాటల ప్రయాణం, ఆయన సినిమా పాటల మధురానుభూతులు ఇవన్నీ మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ అండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఆ మహానుభావుడితో జర్నీ. అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతమై ఉంటుంది. బహుశా ఆయన నన్ను తల్లి అన్నారు కానీ అదే ఆయన బిడ్డనై ఉంటాను నేను పూర్వజన్మలో. ఈ జన్మలో ఆయనతో 9 సంవత్సరాలు ప్రయాణించి బిడ్డగా అభిమానాన్ని ఆదరణని నేను పొందాను. ఆ మహానుభావుడు ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలి, అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి టీడీ జనార్దన్ గారికి, నాతో మాట్లాడిన మీకు, ఇక్కడ పనిచేసిన వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ అరుణ సుబ్బారావు.